दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. పెద్దలందరికీ నమస్కారం. పిల్లలందరికీ కూడా నా అభినందనలు. 39వ సరస్వతీ సపర్య మహోత్సవాలలో భాగంగా 2 మాటలు మాట్లాడమని నన్ను పిలిచినందుకు కళాశాల యొక్క ప్రధాన ఆచార్యుల వారిని, ఇతర కార్యనిర్వాహక వర్గం వారిని కూడా నేను నమస్కారాలు సమర్పిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మాట్లాడబోయేది మీరు వినేశారు. మళ్ళీ అదే మాట్లాడతాను. కారణం ఏమిటి అంటే, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తనివి తీరనటువంటి విషయం ఈ సృష్టిలో ఏదైనా ఒకటి ఉంది అంటే అది భగవంతుడికి సంబంధించిన విషయం మాత్రమే అని పెద్దలు చెప్తారు. పునరుక్తి దోషం లేనిటువంటి వ్యవహారం ఏదైనా ఉంది అంటే అది భగవన్నామం ఒకటే అని చెప్తారు. మన జాతికి రామాయణం, భాగవతం, భారతం ఈ 3 కూడా చాలా ముఖ్యమైనటువంటి జ్ఞానాన్ని మనకు ఉపదేశించడమే కాకుండా మార్గదర్శకంగా భారత జాతిని, హిందూ జాతిని నడిపిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. వాటిల్లో భాగవతం మాట అనుకుంటే చాలట. భాగవతం 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 అని బాగవుతాం బాగవుతాం బాగవుతాం. కాబట్టి భాగవతం అనే మాట తలుచుకుంటేనే బాగవుతాం. కాబట్టి దానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నది భాగవతానికి. భాగవతంలో 12 స్కంధాలు ఉన్నప్పటికీ కూడా శిరస్థానీయమైనటువంటి స్కంధం 10వ స్కంధం, చాలా ముఖ్యమైనటువంటి స్కంధం. రామాయణంలో సుందరకాండ ఎలాగో భాగవతంలో 10వ స్కంధం అలాగా. భాగవతంలో ఒక్కొక్క స్కంధాన్ని ఒక్కొక్క అవయవంతో పోలిస్తే ముఖారవిందం దశమం ప్రఫుల్లం అంటారు. 10వ స్కంధం ముఖాంతో పోల్చారు. కాబట్టి అది ఎంత ప్రాముఖ్యత వహించినటువంటి స్కంధం అనేది మనకు తెలుస్తుంది. కృష్ణావతారం గురించి భాగవతంలో చెప్పారు అంటే చాలామంది ఒప్పుకోరు. ఎందుకంటే కృష్ణుడు ఒక అవతారం అంటే కాదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కృష్ణుడు అవతారం ఏమిటండి? సమస్త అవతారాలు కూడా కృష్ణుడివే. కాబట్టి కృష్ణుడు ఒక అవతారం కాదు అని విష్ణు నారాయణో కృష్ణో వైకుంఠో విష్ణరశ్రవాహ అని రకరకాల అనేక పదాలు వాడినప్పుడు విష్ణువుకి కృష్ణుడికి సమానత్వం నిరూపించబడింది. కృష్ణుడు వేరే, విష్ణువు వేరే అంటే ఒప్పుకోరు చాలామంది. అందుకే దశావతారాలు లిస్టు చెప్పండి అని అడిగితే మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బౌద్ధ కలికిరేవచ అని అందులో కృష్ణుడి పేరు చెప్పరు కొంతమంది. దశావతారంలో కృష్ణుడిని తీసేస్తారు. కారణం ఏమిటంటే మనం మాట్లాడుకునేటువంటి కృష్ణుడు గోలోకవాసి. అతడు విష్ణుమూర్తి కన్నా పై స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి.
సమస్త అవతారాలు కూడా ఆ గోలోకవాసి అయినటువంటి కృష్ణుని యొక్క అవతారాలే అని కృష్ణ భక్తిలో చాలా ఆరితేరినటువంటి పెద్దలు కృష్ణుని ఒక అవతారంగా ఒప్పుకోరు. సరే, ఎవరు ఏమనుకుంటే ఏమిటి, మనకి చాలా దగ్గరైన వాళ్ళు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఒక రాముడు ఒక కృష్ణుడు. ఒరే రాముడు అనో, ఇందాక మాస్టర్ అంటే ఒరే కిట్టిగా అనో పిలవని ఇల్లు అంటూ ఉంటుందంటే ఆశ్చర్యమే. ప్రతి ఇంట్లో ఒకరికి కనీసం ఈ పేరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో కాకపోయినా కనీసం 10-15 ఏళ్ల క్రితం వరకు కూడా అదే పరిస్థితి. ఏమిటి వీళ్ళిద్దరి యొక్క గొప్పదనం అంటే, రామచంద్రమూర్తి మాయా మానుష విగ్రహుడు, శ్రీకృష్ణ స్వామి లీలా మానుష విగ్రహుడు. ఇది వీళ్ళిద్దరికీ తేడా. కృష్ణుడు ఒక రకంగా చూస్తే రాముడంత తెలివైన వాడు కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తన యొక్క దైవత్వాన్ని నిరంతరం దాచేసుకుంటూ మానవుల్లా ప్రవర్తించడానికి నటించినటువంటి స్వామి రాముడు. అవసరమైతే తన దైవత్వాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకున్నటువంటి స్వామి శ్రీకృష్ణుడు. ఉదాహరణకు చూడండి, ఒక చిటికేస్తే గరుత్మంతుడు దిగి వస్తాడు, కృష్ణుడు దాని మీద ఎక్కి హాయిగా ఎక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్తాడు. రాముడు అలా కాదే, నేల మీద నడవాలి, రథం మీద ఎక్కాలి, దానికి రథం లేకపోతే ఇంకోళ్ళు ఎవరు అప్పు ఇవ్వాలి. అది రాముల వారి పరిస్థితి. ఉప పాండవులందరినీ సంహరించిన తర్వాత వస్తూ ఉన్నటువంటి అశ్వత్థామను చంపడానికి భీముడు ప్రయత్నం చేస్తూ ఉంటే కృష్ణుడికి సడన్గా 4 చేతులు వచ్చేస్తాయి. 2 చేతులతో ద్రౌపదిని, 2 చేతులతో భీముడిని ఆపుతాడు. నేను మానవుణ్ణి, గోకులంలో జన్మించినటువంటి గోపాలుణ్ణి, ఇలాంటి మహిమలు చూపించకూడదు అనేటువంటిది ఏం లేదు కృష్ణ భగవానుడు. అవసరమైతే అర్జునుడు మొండి పట్టుదల పడితే మొత్తం విశ్వరూపాన్ని చూపించగలడు. తన యొక్క సమస్తమైనటువంటి సహస్ర బాహువులతోటి, సహస్రాక్షలతోటి కనిపించేస్తాడు. ఏమి మొహమాట పడ్డాడు, నేను భగవంతుడిని అని చెప్పేసుకుంటాడు. దానికి పెద్ద కష్టపడక్కర్లా. రామచంద్రమూర్తి అలా కాదు, నిరంతరం నేను మానవుణ్ణి 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 అంటూ ఎన్నో యాతనలు పడి మానవుడిగా ఉండడానికి బాధలు పడ్డాడు. కృష్ణుడు మొత్తం భాగవతంలో కానీ భారతంలో కానీ ఎక్కడ తీసుకున్నా ఏడ్చిన సంఘటన లేదు. కృష్ణుడు ఏడవడు. రాముడు భార్యను ఎత్తి వెళ్ళిపోతే విలవిలా ఏడుస్తాడు, భార్య చితిలోకి దూకబోతుంటే విలవిలా ఏడుస్తాడు. యుద్ధకాండ అంతా అయిపోయాక మనకు తెలుస్తుంది. తతో హి దుర్మనా రామః సుత్వైవ వదతాంగిరః దధ్యౌ ముహూర్తం ధర్మాత్మా బాష్పవ్యాకులలోచనః. ఒక రాయి మీద కూర్చున్నాడు శ్రీరామచంద్రుడు. సీతామ్మవారు అగిల్లోకి దూకాలి. కళ్ళంబట నీళ్లు కారుస్తూ కూర్చున్నాడు రామచంద్రమూర్తి. ఆయనేం భగవంతుడండి, అలా ఏడుస్తున్నాడు. మరి తన దైవత్వాన్ని చూపించలేదా రాముడు అంటే అక్కడక్కడ దొరికిపోయాడు. అక్కడక్కడ తన దైవత్వాన్ని కూడా చూపించాడు. దేవతలందరూ దిగొచ్చి, నువ్వు సాక్షాత్తు విష్ణువయ్యా, సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి, రావణాసురుడు చంపడానికి కోసం వచ్చావు అంటే వాళ్ళందరితో అన్నాడు, ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను మనుషుడిగా అనుకుంటున్నానయ్యా. యోహం యశ్చ యతశ్చాహం భగవాన్ తదబ్రవీతు మే. నేనెవరిని, ఎవరివాణ్ణి, ఎక్కడి నుంచి వచ్చానో ఓ స్వామి నాకు చెప్పు అని చెప్పి బ్రహ్మదేవుని అడిగాడు శ్రీరామచంద్రుడు. మీలో ఎవరైనా మీరు ఎవరు అంటే నేను మానవుణ్ణి అని ధైర్యంగా చెప్తారు, అవునా కదా? నేను మనిషిని అనుకుంటున్నానండి అని ఎవరైనా అంటారా? అక్కడ దొరికిపోయాడు రామచంద్ర స్వామి. అహం ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను మనిషిగా అనుకుంటున్నానయ్యా అన్నాడు. అంటే నువ్వు మనిషి కాదనమాట, నేను భగవంతుణ్ణి అని చెప్పేసుకున్నాడు అక్కడ. లేకపోతే మనిషి అనుకోవడం ఏమిటి, నువ్వు మనిషివి కాదా? జటాయువుని నువ్వు తిన్నగా స్వర్గానికి వెళ్ళు అని అనగలిగాడు అంటే మానవుడైతే అనే ఉండేవాడా అంటే జరిగేదా? అక్కడక్కడ తన దైవత్వాన్ని చూపించుకున్నా రాముడు మానవుడే అని అనుకుంటే మనందరికీ ఒక సంతృప్తి, ఎందుకంటే మనవాడు కాబట్టి. కృష్ణుడు
రాముడు ఇలాంటి అవతారాలు ఎత్తినప్పుడు భగవంతుడికి ఒక కోరిక తీర్చుకోవడానికి ఎత్తేవాడట. సృష్టిలో మనందరికీ ఒక తల్లి, ఒక తండ్రి, ఒక అన్నయ్య, ఒక చెల్లెలు, ఒక మేనమావ, ఒక బావమరిది, ఇలా రకరకాలటువంటి సంబంధాలు ఉన్నాయి మనకి. మరి ఆయనకి ఏమిటున్నాయి సంబంధాలు? ఏకాకి, అద్వైతి, ఎవ్వడితో ఏ సంబంధం పెట్టుకోలేదు. బాధగా ఉండేది. చక్కగా మానవులందరికీ అమ్మలు నాన్నలు ఉన్నారు, నాకేమిటి బ్రతుకులా అయిపోయింది, ఒక తండ్రి లేడు, తల్లి లేదు, ఏమీ లేదు అని బాధపడుతూ ఈ అవతారాలు ఎత్తినప్పుడు ఆనందపడేవాడు. అమ్మ, ఇవాళ నాకు కూడా ఒక తల్లి వచ్చింది, నాకు కూడా ఒక తండ్రి ఉంది, నాకు కూడా ఒక అన్నయ్య ఉన్నాడు, నాకు కూడా స్నేహితులు ఉన్నారు అని ఆనందపడుతూ ఉంటాడు స్వామి. ఆ రకంగా ఆనందపడడం కోసం ఎత్తినటువంటి అనేక అవతారాల్లో ఒక అవతారం కృష్ణావతారం. మరి స్వామి ఎందుకింత కష్టపడతాడు? ఎందుకింత కష్టపడి అక్కడి నుంచి వైకుంఠం నుంచి దిగి రావాల్సి వచ్చింది? రాక్షస సంహారం కోసమే అయితే అక్కడి నుంచి చేయలేడు ఆ పని. ఒక చిన్న చక్రం వేస్తే అందరినీ రాక్షసులను టగటగా సంహరించి ఆ చక్రం మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కదా. ఆయన ఎందుకు దిగాలి అంటే ఆ కష్టపడడం మనల్ని ఉద్ధరించడం కోసం, భక్తుల్ని కాపాడడం కోసం, భక్తుల యొక్క కోరికలు తీర్చడం కోసం, వాళ్ళని అనుగ్రహించడం కోసం. పోతన గారు బాధపడిపోతారు. ఏమి కర్మ కట్టిందయా నీకు? అసలు ఎక్కడుండేవాడివి నువ్వు? ఎక్కడికి వచ్చావు? అడవుల్లో తిరుగుతున్నావా? స్నేహితులతో వాళ్ళు ఎంగిలన్నీ తింటున్నావా? నీకు ఎంత కర్మ ఏం కాలిపోయింది నీకు అని చెప్పి విలవిల్లాడిపోతారు పోతన గారు. వేదాంత వీధుల విహరించు విన్నాణి, విహరించు కాంతార వీధులందు, ఫణిరాజశయ్యపై పవళించు సుఖభోగి, పల్లవశయ్యల పవళించు, గురుయోగి మానస గుహల గుమ్మరు మేటి, గుమ్మరు రద్రీంద్ర గుహలలోన, కమలతోడ పెనంగి కడుడయ్యు చతురుడు, ఆధీర జనులతో పెనగిడయ్యు, అఖిల లోకములకు ఆశ్రయుండగు మేటి, అలసి తరుల నీడనాశ్రయించు, యాగభాగ జయములాహరించు మహాత్ముడు, అడవిలోని ఫలములాహరించు, వేదాంత వీధుల విహరించు విన్నాణి, విహరించు కాంతార వీధులందు. ఎన్ని బాధలు పడతాడండి స్వామి అవతారం ఎత్తడానికి. ఎవరి కోసం? మనందరి కోసం. సరే, ఆ ఒంటిగాడు అజాయమానుడు జన్మనెత్తి అవతారం ఎత్తిన తర్వాత ఎన్నెన్నో లీలలు చేస్తాడు. ఎప్పుడో కృష్ణుడు ఏవో లీలలు చేస్తే మనం ఎందుకండి మళ్ళీ వాటిని తలుచుకోవాలి? కృష్ణలీలను తలుచుకుంటే మనకేమిటి లాభం అని మనకు అనిపిస్తుంది. అయితే వాటిని మనం చదవాలి, అనుసంధానం చేసుకోవాలి, మననం చేసుకోవాలి, వినాలి. కారణం ఏమిటంటే మనస్సును నిరోధించడానికి అంతకన్నా మంచి మార్గం లేదు అని చెప్తారు పెద్దలు. కృష్ణలీలలు చదువుకున్న కొద్దీ, విన్న కొద్దీ, ఆలోచించిన కొద్దీ మనస్సు మన కంట్రోల్లోకి వస్తుందని చెప్తారు పెద్దలు. కారణం ఏంటంటే మనస్సు చాలా చంచలమైంది, మనందరికీ తెలిసిందే. చంచలం హి మన కృష్ణ అని చెప్పి అర్జునుడు కళబడి పడిపోయాడు శ్రీకృష్ణ స్వామి ముందు. మరి దానికి ఏమిటి మార్గం అంటే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ. అభ్యాసం చేత, వైరాగ్యం చేత మనస్సును నిరోధించవచ్చు. ఏమిటి అభ్యాసం చేయవలసింది? భగవన్నామాన్ని, భగవద్గుణాను కీర్తనాన్ని, భగవద్లీలల్ని, వీటిని మనం చేయవలసిన అభ్యాసం. ఎంత అదృష్టవంతులం మనం అందరం అంటే, ఇందాక గురువుగారు చెప్పినట్లు దేవతలందరూ మానవులు చూసి అసూయపడిపోయారు శ్రీకృష్ణ భగవానుడు ఉదయించగానే.
అహోభాగ్యం అహోభాగ్యం అని చెప్పి బ్రహ్మదేవుడంతటి వాడు అసూయపడ్డాడు మానవుల మీద. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకస యన్మిత్రం పరమానందం పూర్ణ బ్రహ్మ సనాతనం. పూర్ణ బ్రహ్మ, పరిపూర్ణమైనటువంటి ఆ బ్రహ్మ అయినటువంటి వాడు ఒక మిత్రుడిగా, ఒక చెలికాడుగా, ఒక బావమరిదిగా, ఒక స్నేహితుడిగా భూలోకంలోకి వచ్చి అందరితోటి గడుపుతున్నాడే, ఇంతకన్నా భాగ్యం ఏముంది మానవ జాతికి? ఆ భాగ్యం మాకు పట్టలేదే అని బ్రహ్మదేవుడు వాపోయాడు. అనేక లీలలు ఉన్నాయి కృష్ణుడు ప్రస్తావించుకోవాలంటే. ఎన్నిటి మాట్లాడుకుంటాం, ఎన్నిటికి మాట్లాడుకోవడానికి మనకి సమయం చిక్కుతుంది. ఇవాళ ఒక్క లీల గురించి మాట్లాడుకుందాం. ఏమిటా లీల అంటే దామోదర లీల. దీన్నే ఉలూఖల బంధన లీల అంటారు. సరే, యమలార్జున విముక్తి అని కూడా అంటారు. దీన్ని గురించి ఆలోచించాలంటే ఒక్కసారి కళ్ళు మూసుకుని మనందరం మధురా నగరంలోకి వెళదాం. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఒక చిన్న పల్లెటూరు మధురా నగరం. అందులో ఆ ఊరికి నాయకుడైనటువంటి నందగోపుడి ఇంట్లోకి వెళదాం. చాలా పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద ప్రహరీ గోడలు ఉన్నాయి. ఇంటి లోపలికి వెళ్ళి చూడండి, ఎన్ని గదులు ఉన్నాయో, ఎన్ని స్తంభాలు ఉన్నాయో. పెరటి నిండా ఆవులే, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇల్లు అంతా చిన్న చిన్న మొక్కలున్నాయి, పువ్వులున్నాయి, ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆ ముందు మెట్లెక్కి మధ్యలో ఉన్నటువంటి మండువా లోగిడేది, దాంట్లోకి వచ్చి ఎడమవైపు తిరగండి, ఒక చిన్న గది ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళండి. అంతా నిశ్శబ్దం. కొన్ని గదుల్లో దీపాలు ఉన్నాయి, కొన్ని గదుల్లో దీపాలు లేవు. ఒక్కసారి నిశ్శబ్దంగా ఉండండి. ఏమైనా వినిపిస్తుందేమో, ఎవరైనా ఉన్నారేమో, అలికిడి అవుతుందేమో చూద్దాం. ఎక్కడ అలికిడి లేదనుకుంటున్నారు కదా. చిన్నగా గాజుల చప్పుడు వినపడుతోంది. మీకు వినపడుతోందా? గాజుల గలగలు వినపడుతోంది. మీకు వినపడుతోందా? చిన్నగా గాజుల చప్పుడు వినపడుతోంది ఆ పాత ఇంట్లో. ఏకదా గృహదాసీషు యశోదానందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంధ స్వయం దధి. ఏకదా ఒకసారి యశోదానందగేహిని, నందుని యొక్క ఇల్లాలైనటువంటి ఆ యశోదాదేవి గృహదాసీషు కర్మాంతర నియుక్తాసు సత్సు. గృహదాసీ జనం అందరూ కూడా ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమైపోయిన వారై ఉండగా ఏం చేసిందండి ఆవిడ? మీకు వినపడిందా చప్పుడు? గాజుల చప్పుడు ఎంతమందికి వినపడిందో నాకు తెలీదు, నాకైతే వినపడుతోంది. నిర్మమంధ స్వయం దధి. స్వయం దధి నిర్మమంధ, స్వయంగా పెరుగు చిలుకుతూ ఉన్నది. ఆవిడికి ఏమండి, ఎంతమంది పరిచారికలు లేదు, ఆవిడ పెరుగు చిలకాల్సి వచ్చిందా? మహారాజ్ఞి ఆవిడ, నందుని ఇల్లాలే, ఆవిడ స్వయంగా ఎందుకు పెరుగు చిలుకుతోంది? గృహదాసీషు కర్మాంతర నియుక్తాసు సత్సు. దాసదాసీ జనం అందరూ కూడా కార్తీక మాసం, అది దీపాలు పెట్టాలి, కార్తీక దీపాలతో అలంకరించాలి. అందుకని వేరే పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారు, ఎవరికి ఖాళీ లేదు. అందుకని యశోదానందగేహిని స్వయం దధి నిర్మమంధ, స్వయంగా ఆవిడ పెరుగు చిలుకుతూ ఉన్నది. ఎంత తెలివైన వారో వ్యాసుడు అనిపిస్తుంది, ఎంత మాటకారో సుఖమహర్షి అనిపిస్తుంది. ఏకదా గృహదాసీషు యశోదానందగేహిని. ఏకదా అంటే ఒక అవ్యయం, ఒకప్పుడు అని అర్థం. యశోద అనే పదానికి దాన్ని విశేషణం చేసుకోండి, ఇంకెంత అందంగా ఉంటుందో చూడండి. ఏకహ అంటే ఆ పరబ్రహ్మ. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఏకం దదాతి ఇది ఏకదా. ఆ ఏకమైనటువంటి పరబ్రహ్మని మనకి ఇచ్చింది ఎవరు? యశోద. ఈ యశోద అనే మాటకి ఆ ఏకదా అనేటువంటి పదాన్ని విశేషణం చేస్తే అద్భుతమైనటువంటి అర్థం వస్తుంది. ఏకదా యశోద,
ఆ ఏకుడైనటువంటి పరబ్రహ్మాన్ని మనకు అందించినటువంటి ఆ యశోద అంత ఇల్లాలు, అంత దొడ్డ ఇల్లాలు స్వయం దధి నిర్మమంధ, స్వయంగా పెరుగు చిరుగుతోందిట. ఏమిటో ఆవిడికి చిన్న కృష్ణుడికి వెన్న పెట్టాలంటే వీళ్ళు వాళ్ళు వెన్న చిరిగితే నచ్చదు. కృష్ణుడికి పెట్టే వెన్న ఎప్పుడు తనే చిలకాలి. ఏమిటి అందులో గొప్పదనం? ఆ పాలు ఈ పాలు కలిపేసి పనివాళ్ళు అయితే చిరికేస్తారు. ఈవిడ అలా చెయ్యదు. పద్మగంధి గోవులను ఉంటాయి వాళ్ళ ఇంట్లో, చాలా ఉన్నాయి, వేల కొద్దీ గోవులు ఉన్నాయి అందరూ. వాటిలో పద్మగంధి గోవులు కొన్ని ఉంటాయి. ఏమిటి వాటి ప్రత్యేకత? ఆ గడ్డి ఈ గడ్డి తినవు, సుగంధ శాల్మలాలను మాత్రమే తింటాయి. అయితే వాటి నుంచి వచ్చే పాలు అద్భుతమైన సువాసనతో ఉంటాయి. వాటి నుంచి వచ్చే వెన్న ఎంతో మృదువుగా, అందంగా, సువాసనతో ఉంటుంది. ఆ వెన్న పెట్టాలి మా చిన్ని కృష్ణుడికి. ఈ వెన్నలు ఆ వెన్నలు పెడతామా? అందుకని ఆ తల్లి నిర్మబంధ స్వయం దధి, తన కోసం తన వంట వండుకునేవాడు ఎంత పాపాత్ముడో భగవద్గీతలో చెప్తారు. ఆవిడ ఇప్పుడు చేస్తున్న పని తన కోసం కాదు, భగవంతుడి కోసం చేస్తాం, తన చిన్ని కృష్ణుడికి ఇవ్వడం కోసం చేస్తాం. అందుకని అంత అందంగా ఉంది ఆవిడ. అందుకని ఆ పనిలో అంత అందం ఉంది. చూడండి, ఆయన చూసి మురిసిపోతూ ఉంటుంది ఆవిడ. నా కొడుకు నా కొడుకు అనుకుంటూ ఉంటుంది. ఎవరిని? సాక్షాత్తు పరబ్రహ్మని. ఎంత అమాయకురాలండి ఆవిడ, ఎంత అమాయకమైన భక్తి అండి ఆవిడది. సరే, అసలు ఆయన మీద ప్రేమ లేనివారు ఎవరట? గోకులంలో కానీ ఈ భూమి మీద కానీ అందరికీ ఆయన మీద ప్రేమే. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ప్రేమ. ఆవిది తల్లి ప్రేమ. కృష్ణుని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఎందుకంత ప్రేమ పుట్టింది అంటే, బిడ్డలు పుట్టినప్పుడు తల్లికి ప్రసవ వేదన ఉంటుంది. మరి ఈయన పుట్టినప్పుడు యశోదకి ఏమీ ప్రసవ వేదన కూడా కలగల. అలా పుట్టేశాడు. నేనంటే ఎంత ఇష్టమో, నాకేమీ నొప్పులు లేకుండా పుట్టేశాడు మా అబ్బాయి అని ముద్దులు పెట్టేసుకుంటున్నది శ్రీకృష్ణస్వామి యశోద తల్లి. ఏమి నోము ఫలమో ఇంత పొత్తుక వార్తమింటి మబలలారా, మన యశోద చిన్ని మగవాని కనెనట చూచివత్తమమ్మ సుదుతులారా అంటూ నందగోప వ్రజంలో ఉన్నటువంటి సమస్త గోపికలు పరుగులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు చిన్ని కృష్ణుని చూడడానికి. మన యశోద చిన్ని మగవాని కనెనట. చిన్ని మగవాడు ఎక్కడైనా ఉంటాడండి? చిన్ని పిల్లవాడు ఉంటాడు, అయితే పెద్ద మగవాడు ఉంటాడు. చిన్ని మగవాడేమిటి? పోతన గారి యొక్క అద్భుతమైన శైలి అదే. మరి అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు కంటే చిన్నవైనవాడు, మహత్తు కంటే పెద్దవైనవాడు, అంతకన్నా పెద్దది ఇంకోటి లేడు. కాబట్టి అతడు చిన్ని మగవాడు. చిన్నవాడు కావలిస్తే చిన్నవాడు అవుతాడు, పెద్దవాడు కావలిస్తే పెద్దవాడు అవుతాడు. మామూలుగా ఉన్నప్పుడు చిన్ని కృష్ణుడిగా ఉంటాడు, అవసరమైతే విశ్వరూపాన్ని చూపిస్తాడు. అందుకని మన యశోద చిన్ని పిల్లవాడిని కనలా, పెద్ద మగవాడిని కనలా, చిన్ని మగవాడిని కనలా. అది పోతన గారి శైలి. సరే, వంట చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారండి అంటే, ఈ రోజుల్లో అయితే టీవీ సీరియల్ చూస్తూ వంట చేస్తారండి. కానీ పూర్వం అలా ఉండేది కాదు. విష్ణు సహస్రనామం చదువుకుంటున్నో మరొకటి చదువుకుంటున్నో వంట చేసేవారు. ఎందుకని? మనం వంట చేసేటప్పుడు ఏ ఏ భావనతో చేస్తామో ఆ భావనలన్నీ కూడా మనం చేయబోయే వంటలోకి కూడా ప్రవేశిస్తాయట. అందుకే మంచి భావనలతోటి వంట చేయాలి. ఏ పని చేసినా మంచి భావనతోనే చేయాలి. తినేవాడి విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. యాని యానీహ గీతాని తద్బాల చరితాని చ దధి నిర్బంధనే కాలే స్మరంతి తాన్యగాయత. ఈ పెరుగు చిరికేటప్పుడు యశోదాదేవి ఏం చేస్తోంది? యాని యానీహ గీతాని తద్బాల చరితాని, ఆ బాలుడి యొక్క చరిత్రకి సంబంధించినటువంటి ఘట్టాలన్నీ కూడా పాటలుగా పాడుకునేవారు ఆ నందగోకులంలో.
అవన్నీ పాడుకుంటూ పాడుకుంటూ నెమ్మదిగా చిలుకుతోంది ఆవిడ. అది ఆవిడ చేస్తున్న పని, పాటలు పాడుతూ చిలుకుతోంది. కృష్ణ, ఎంత అందమైన పేరురా నాన్న నీది. కర్షతీతి కృష్ణ, నువ్వు అందరినీ లాగేస్తావురా అయస్కాంతంలాగా నీ దగ్గరికి. మళ్ళీ రాముడికి కృష్ణుడికి తేడా చూడండి, చిన్న తేడా చెప్తాను. రాముడు ఎవరినైనా చంపాలి అంటే నడిచి వెతుక్కుంటూ వాళ్ళ దాకా వెళ్ళి చంపేవాడు. ఒక తాటకి దగ్గరికి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, విరాధుడి దగ్గరికి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. సరే, ఇంక రావణాసుడు ఎక్కడున్నాడు వెతుక్కుని అందరినీ పంపించి కనిపెట్టి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి, సారథి అయితే వంతెనైతే కట్టారు కానీ వారధి దాని మీద నడిచే వెళ్ళాడే. వాళ్ళ కోసం వెతుక్కుని వెళ్ళి తను సంహరించాలి. కృష్ణుడి విషయం అలా కాదు. ఎక్కడెక్కడున్న రాక్షసులు ఆయన వెతుక్కుంటూ వస్తారు, టప్పేలని చచ్చిపోతూ ఉంటారు. ఓ వన్ వే ట్రాఫిక్. కృష్ణుడి దాకా రావడం, అటు వెళ్ళిపోవడం. ఒక పోతన అంతే, శకటాసుడు అంతే, తృణావర్తుడు అంతే, ఎవరిని తీసుకుంటే వాళ్ళే అంతే. ఆయన కోసం వెతుక్కుని వచ్చి ఆయన చేతుల్లో పోతారు. రాముడి విషయంలో రాముడు వెతుక్కోవాలి, ఎవరిని చంపాలా ఎవరిని వదిలేయాలా. ఎంత అందమైన పేరు పెట్టారా నీకు. ఏం పాపం చేసుకున్నానో, చిన్నప్పుడే పోతన నీ దగ్గరికి వచ్చిందిరా నాన్న, నేను చంపేయాలని చూసింది, భలే పట్టుకున్నావురా దాన్ని అనుకుంటోంది ఆవిడ. ఇంత అందమైన పేరు నీకు గర్గాచార్యుల వారు పెట్టారే, నీ పేరులో ఎంత గొప్పదనం ఉందిరా తండ్రి అనుకుంటోంది ఆవిడ. ఏది దధి నిర్బంధనే కాలే. కృష్ణేత్యక్షరద్వయం అక్షరం నామ యస్య వాచి ప్రవర్తతే నశ్యంతి కిల తస్యాసు మహాపాతక కోటయః. కృష్ణ అని ఒక్కసారి అనుకుంటే పాతకాల రాసులన్నీ కూడా, పాపరాసులన్నీ కూడా ఇట్టే నశించిపోతాయిరా, భలే పేరు పెట్టారా నీకు అంది. ఆ రోజు గర్గాచార్యుల వారు చెప్పారు, మీ అబ్బాయి పుట్టాడు, చాలా బాగుందండి, గ్రహాలన్నీ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాయి, ఒక రాహు ఒకటే కొంచెం నీచంగా ఉందండి, సరైన స్థానం లేదు అన్నాడు గర్గాచార్యులు. కంగారు పడిపోయారు యశోదానందులు ఇద్దరు. చుట్టుపక్కల గోపి స్త్రీలందరూ కంగారు పడిపోయారు, పరిగెత్తుకుంటూ వచ్చారు గర్గాచార్యుల దగ్గరికి. ఏమిటి రాహు నీచ స్థానంలో ఉంటే ఏమవుతుంది మా వాడికి? ఏమీ లేదండి, బహుభార్యాత్వం ఉంటుంది, అంతకన్నా ఏం లేదు, పెద్ద కంగారు పడక్కర్లేదు. అమ్మయ్య అని నవ్వుకుంది యశోద. ఇంటికి ఒకసారి ఎప్పుడో భిక్ష వేయడానికి వెళ్తే ఒక బ్రాహ్మణుడు చూసి, మీ వాడి మొహం చేతులు చూస్తుంటే కనీసం 16,000 మందిని పెళ్లి చేసుకునేలా కనపడుతున్నాడండి అన్నాడు. కంగారు పడిపోయింది యశోద. అయినా ఇవన్నీ నమ్మకూడదులే, అయినా జ్యోతిషం ఇవన్నీ ఎవడు నమ్మమన్నాడు కనుక మా వాడికి అలా ఏమన్నా బుద్ధిమంతుడు, మా వాడు ఒక అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు అనుకుంది. సరే, బహూని సంతి నామాని రూపాణి చ సుతస్యతే గుణకర్మానురూపాణి తేన్యహం వేద నో జనాః. గర్గాచార్యుల వారు చెప్పారు ఈ పేరు పెడుతూ, మీ వాడికి ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క పేరుందయ్యా. విష్ణు సహస్రం తీసుకోండి, 1000 పేర్లు. సహస్రం అంటే 1000 లెక్క, అనంతం అని లెక్క. అనంతమైనటువంటి నామాలు ఉన్నాయ్యా నీ పిల్లవాడికి, అవన్నీ నాకు తెలుసు, మామూలు వాళ్ళు ఎవరికి తెలియదు సుమా అన్నాడు గర్గాచార్య. అని పేరు పెట్టిన తర్వాత ఇంకో మాట అన్నాడు గర్గాచార్య. యశోదకు అస్తమానం గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. తస్మానందాత్మజోయంతే నారాయణ సమో గుణైః శ్రియా కీర్త్యానుభావేన గోపాయస్వ సమాహితః. మీ కుమారుడు చాలా అందంగా ఉంటాడు, చాలా మంచి పనులు చేస్తాడు, చాలా పేరు గణిస్తాడు, కానీ గోపాయస్వ సమాహితః, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాడిని కాపాడుకోవాలి సుమా, బోల్డని ఆపదలు ఎదురవుతాయి మీ వాడికి అన్నాడు. నాన్న ఎలాగరా అలా అన్నారు ఆచార్యులు గర్గాచార్యుల వారు, నిరంతరం నీ గురించే రా నా ధ్యాస అంతా అని అనుకుంటూ నిర్మమంధ స్వయం దధి, ఆవిడ అలా పెరుగు చిలుగుతూ అనుకుంటోంది. ఎలా చూసేశారు వ్యాస భగవానుడు సుఖదేవులను. ఆవిడ పెరుగు చిలుగుతుంటే ఎలా ఉంది,
మనం ఎవరు ఊహించలేనటువంటి వర్ణన చేశారు ఆయన. క్షౌమం వాసః పృథుకటితటీ బిభ్రతి సూత్రనద్ధం పుత్రస్నేహస్మృతకుచయుగం జాతకం పంచ శుభ్రూః రజ్వాకర్షశ్రమభుజచలత్కంకణౌ కుండలే చ. క్షౌమం వాసః, భగవంతుడికి వెన్న తీయాలి ఆవిడ. మంచి మడికట్టిన పట్టుచీర తీసుకుందావిడ. శుభ్రంగా పట్టుబట్ట రాత్రి ఆరేసి అది మడిగా ఎక్కడో పెట్టింది, చిలకోయికి తగిలించి పెట్టింది, ఎవరికి అందుకోకుండా దూరంగా. ఆ కర్రతో అది తీసుకుని అటువంటి పట్టుచీర కట్టుకుందావిడ మడిగా. పృథుకటితటీ, ఆవిడ జఘన ప్రదేశం చాలా విశాలమైనటువంటి జఘన ప్రదేశం అట. ఏమిటండి ఆవిడ సన్నగా చక్కగా నాజుగ్గా ఉండదా? రాధాదేవిలాగా ఉండదు. ఆవిడ యశోద కొంచెం లావుగా ఉంటుంది. పృథుకటితటీ, సమస్త జగాలు లోకంలో ఉన్నవాడిని మొయ్యాలి అంటే ఈ కటి స్థలం ఎంత పెద్దది ఉండాలండి. అందుకని ఆవిడ సన్నటి కటితటి ఉంటే సరిపోదు. ఆవిడ పృథుకటితటీ, కొంచెం లావుగా ఉంది. ఈ భావాలే ఇంకా నాజుగ్గా చెప్పమంటే పోతన గారు చెప్తారు. కర్రకమలార్ణకాంతి కవ్వపుత్రాడు పవనం పవడంపును దీవ పగిది మెరయా. ఆ కవ్వాని కట్టిన తాడు ఆ వెన్న చిలికి 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 చాలాసార్లు వాడి వాడి దానికి కూడా వెన్నది అంటుకొని నున్నగా మెరిసిపోతూ ఉందిట, కొంచెం ఎర్రగా ఉందిట. ఎంత గట్టిగా ఉంటుంది అటువంటి దాన్ని తెంపడం చాలా కష్టం. ఆ తాడిని చాలా కాలం వెన్న అవి తగిలి ఉంటాయేమో, గట్టిగా బిగిసిపోయి ఉంటుంది తాడు. క్రమముతో రజ్జు ఆకర్షింప పాలిండ్లు వీడ్వడియుండుంటి వీకనొత్త కుచకుంభముల నీది కొంగుజారగ చిక్కువడుచు హారావళు బయలు పడగా పొడమిన చెమటతో పొల్పారు నెమ్మోము మంచుపై పడిన పద్మంబు దెగడ. శీతాకాలం బాగా మంచు కురుస్తున్నప్పుడు ఒక పద్మాన్ని చూడండి, దాని మీద చిన్న చిన్న మంచు బిందువులు పడితే ఎంత అందంగా ఉంటుంది. ఆవిడ మొహం అంతా మంచు బిందువులు పడినటువంటి పద్మంలా మెరిసిపోతుంది చెమట పట్టి. ఎందుకు? కష్టపడుతోంది. రజ్వాకర్ష శ్రమభుజ చలత్ కంకణౌ కుండలేచ. ఏదో ఉత్తినే ఆషామాషిగా చేయటం లేదు. మనస్సంతా దగ్గర పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా బలం అంతా ఉపయోగించి చిలుకుతున్నది. అది దేనికోసం? వెన్న రావాలి. ఇప్పుడు ఆ వెన్న తీసి జాగ్రత్తగా మనకు అన్నయ్యకి పెట్టాలి. అది కోరిక. కౌనులు లియంగ కంకణ క్వడల మెసగా దురుముఖ బిగివీడ కర్ణికాద్యుతులు మెరయ బాలునంకించి పాడెడి పాట వలన తరువులిగురొత్త పెరుగింత తరువజొచ్చే. ఆ నందగోపుడు ఇంట్లో చెట్లన్నీ చూసారా? ఎంత అందంగా పుష్పిస్తున్నాయో, చిగుళ్ళు వేస్తున్నాయో. ఎందుకు? బాలునంకించి పాడెడి పాట వలన తరువులిగురొత్త. ఆవిడ పాట పాడుతాం చూసారా? ఆ పాటకి పులకరించిపోయి చెట్లన్నీ కొత్త కొత్త చిగుళ్ళు వేస్తున్నాయట. అంత అందంగా పాడుతుంది ఆవిడ. ఆవిడకి ఎక్కడండి బాగా సంగీతం నేర్చుకుందా? అక్కర్లేదు. ఆవిడ పాడే పాట కృష్ణుడిది. ఎలా పాడినా అందంగానే ఉంటుంది. కాబట్టి ఆవిడ పాట పాడుతుంటే సమస్తమైనటువంటి వృక్షాలు చెట్లు కూడా చిగుళ్ళు ఇస్తున్నాయట, పువ్వులు పూస్తున్నాయట. అది అక్కడ పరిస్థితి. రజ్వాకర్షశ్రమభుజ చలత్ కంకణౌ కుండలేచ. ఆవిడ గాజులు చప్పుడు చేస్తున్నాయి, పాట పాడుతున్నాయి. ప్రక్కవాద్యాలు కావాలి కదండి. ఆవిడ పాట పాడుతున్నప్పుడు ప్రక్కవాద్యాలు కావాలి కదా. వాటి కోసం ఈ ఆవిడ పెట్టినటువంటి కంకణాలు గాజులు అవన్నీ కూడా చప్పుళ్ళు చేస్తున్నాయి. ఆవిడ పాట పాడుతుంటే ప్రక్కవాద్యాలలాగా సహకరిస్తున్నాయి అవి కూడా. ఇదంతా జరుగుతుంటే ఏం చేస్తుంది ఆవిడ? నిర్వమంధ స్వయం దధి, స్వయంగా కృష్ణుడి కోసం పెరుగు చిలుకుతూ ఉంది అలాగా. ఈ విషయం ఆవిడకి తెలియదు. వ్యాసభగవానుడికి తెలుసు, సుఖమహర్షికి తెలుసు, పోతన గారికి తెలుసు. ఎందుకంటే ఆవిడ తన స్థితిని తాను పట్టించుకునే స్థితిలో లేదు. ఎంతసేపు ఆలోచన చిన్ని కృష్ణుడి మీద.
మా వాడు ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఆకలిస్తుందేమో, గబగబా వెన్న తీయాలి, వెన్న తీసి వాడికి పెట్టాలి. ఇది ఒకటే కోరిక. అన్నీ మర్చిపోయి చిలుకుతోంది చేతులతోటి, అన్నీ మర్చిపోయి పాడుతోంది నోటితోటి, అన్నీ మర్చిపోయి ఆలోచిస్తోంది మనసుతోటి. త్రికరణ శుద్ధిగా ఏదైనా పని చేయడం అంటే ఇదే. చేతులు చిలుకుతున్నాయి, నోరు పాడుతోంది, మనసు కృష్ణుడి గురించి ఆలోచిస్తోంది. ఇది ఆవిడకి చేస్తున్నటువంటి పని. మీరు ఇవన్నీ జాగ్రత్తగా వింటే తప్ప వినపడవు. ఎందుకంటే ఆవిడ ఎక్కువ చప్పుడు కాకుండా చేస్తోంది ఇదంతా. పక్క గదిలో నిద్రపోతున్నాడు మనవాడు, చిన్ని కృష్ణుడు. ఎవ్వరూ మాట్లాడద్దు. ఏం చప్పుడైందో ఏమో, కళ్ళు నులుపుకుంటూ లేచాడు స్వామి. కళ్ళు నులుపుకుంటూ లేవగానే ఎదురుగా ఎవరైనా కనపడితే బాగుంటుంది అనుకుంటారు పిల్లలు. ఎవరు కనపడలా, భయం వేసి. వెంటనే తల్లిని చూడాలనుకున్నాడు. కళ్ళు నులుపుకుంటూ లేచాడు, నుంచున్నాడు. ఇక్కడ యశోదాదేవి యొక్క గొప్పదనాన్ని చెప్పడం కోసం వ్యాసుల వారు ఇంకొక అద్భుతమైన మాట వేస్తారు. స్విన్నం వక్త్రం కబర విగళత్ మాలతీ నిర్మమంధ. ఆవిడ పెరుగు చిలుకుతున్నప్పుడు పోతన గారు చెప్పారు, ఆవిడ కౌలులు తురుము బిగి వీడ. ఆవిడ కట్టుకున్నటువంటి కొప్పు జారిపోయిందిట ఆ శ్రమకి. ఆవిడ పెట్టుకునేటువంటి మాలతీ పుష్పాలన్నీ పడిపోయాట ఆవిడ కాళ్ళ దగ్గర. మాలతీ పుష్పాలు కాళ్ళ దగ్గర పడిపోవడం ఏంటండి అంటే, మాలతీ అనేటువంటి శబ్దాన్ని జాగ్రత్తగా విరిచి చూడండి. మా అంటే లక్ష్మి, మా అలం, లక్ష్మితో నిండి ఉన్నది, లక్ష్మితో పూర్ణమైనది. ఏది? ఈ పృథివీ అంతా, ఈ జగత్తంతా. దాన్ని అతీవ, దాన్ని దాటినటువంటిది, ఈ జగత్తును దాటినటువంటిది ఏది? బ్రహ్మ విద్య, ఉపనిషద్ విద్య, వేద విద్య. ఆ బ్రహ్మ విద్య ఇప్పుడు ఏమనుకుందిట, ఇంత కష్టపడి కృష్ణుడికి కోసం వెన్న తీస్తున్న ఈవిడ ముందు, ఈవిడ శిరస్థానీయంగా ఉండవలసినటువంటి నేను ఇక్కడ ఉండడానికి తగను, ఆవిడ పాదాల దగ్గరికి వచ్చేయాలి నేను అని బ్రహ్మ విద్య ఆవిడ పాదాలకి మోకరిల్లిందట. అది మాలతీ పుష్పాలు ఆవిడ జడలోంచి తురుములు వీడి ఆవిడ పాదాల మీద పడ్డాయి. పడవ మరి యశోదంటే సామాన్యురాలా? మాలతీ కుసుమం అంటే బ్రహ్మ విద్యతో సమానమని వల్లభాచార్యులు వారు చెప్తారు. ఈ రకమైనటువంటి నిర్వచనం ఇచ్చి, సరే అందుకే అంటారు, యశోదాసమా కాపి దేవత నాస్తి భూతలే. యశోదతో సమానమైనటువంటి దేవత ఏ ఒక్కతే కూడా ఈ భూమి మీద లేదు, యశోద తప్ప అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఆవిడ అంత పెద్ద దేవత అయింది అంటే మనకు ముందు ముందు తెలుస్తుంది. సరే, తుర్రుమని లేచాడు మనవాడు. గదిలోంచి చప్పుడు వస్తోంది. అమ్మ యొక్క చేతి గాజుల చప్పుడు వస్తోంది. ఆవిడ నిర్మమంధ స్వయం దధి, పెరుగు చిలుపుతోంది కదా, ఆ చప్పుడు విన్నాడు. పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చాడు. తాం స్తన్యకామ ఆసాద్య మధ్రంతీ జననీం హరి గృహీత్వా దధి మంధానం న్యషీధత్ ప్రీతిమావహన్. టపటపటప అడుగులు వేసుకుంటూ తల్లి దగ్గరికి వచ్చాడు. 2 అడుగులతోటి మన్ను మిన్ను కూడా కొలిచేయగలిగిన వాడు బోల్డ్ అడుగులు వేసుకుంటూ వచ్చాడు తల్లి దగ్గర. ఎంత దూరం నడిచాడో పాపం, ఆ గదిలోంచి ఈ గదిలో దాకా నడిచాడు. నడిచి తాం, ఆ తల్లిని, స్తన్యకామ, అద్భుతం చూడండి. కృష్ణుడికి, పరబ్రహ్మకి కొత్త పేరు వచ్చింది వాళ్ళ. ఇన్నాళ్ళు వేదాలు ఏం చెప్పాయి? సత్యకామ, ఆప్తకామ, పూర్ణకామ, ఇవి ఆయనకు ఉన్నటువంటి బిరుదులు వేదాలు ఇచ్చింది. ఇవాళ కొత్త బిరుదు తెచ్చుకున్నాడు స్వామి, స్తన్యకామ. పాలు కావాలనిపించింది, తల్లిపాలు తాగాలనిపించింది, స్తన్యకాముడు అయ్యాడు. పూర్ణకాముడు, ఆప్తకాముడు,
సత్యకాముడు అయినటువంటి పరబ్రహ్మ ఇవాళ స్తన్యకాముడు అయ్యాడు. అయ్యి ఆసాద్యమఘ్నంతీం జననీం హరి గృహీత్వా దధి మందానం యశీరత్ ప్రీతిమాహవన్. గబుకులు కవ్వాలు పట్టుకున్నట్ట. ఏమిటమ్మా ఎంతసేపు పెరుగు చిరుగుతాడంటో, ఇంక చాలు నాకు పాలి అన్నట్టుగా కవ్వాలు పట్టుకున్నాడు. ఆయనకి పాల మీద కోరిక ఏమిటండి పరబ్రహ్మకి? సాక్షాత్తు పాల సముద్రంలో ఉండేవాడే ఆయన పాలు తాగడానికి కోరిక ఏమిటి? మొహం మొత్తలేదా పాల మీద? నాకు కూడా ఒక తల్లి ఉంది అనే గర్వం పరమాత్మకి. మీరందరూ తల్లిపాలు తాగి పెరిగారు, నేను మాత్రం అలా పెరగద్దా? నేను తల్లిపాలు తాగుతాను, నాకు ఒక తల్లి ఉంది, అది ఆయన గర్వం. వచ్చి స్తన్యకాముడయ్యాడట. యశోదా హృదయ వాత్సల్యకాముడయ్యాడు. ఆమె హృదయంలో ఉన్నటువంటి వాత్సల్యాన్ని కోరుకున్నాడు. తన ఈశ్వరీయతకి, తన ప్రాభవానికి పరాభవం వచ్చినా పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఆ ప్రేమ నాకు కావాలి, ఆ ప్రేమకి నేను దాసుని అవుతాను అని చూపించాలి జగత్తుకి. కాబట్టి స్తన్యకాముడయ్యాడు. నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా న బహునాశ్రుతేన. ఎటువంటి వారికి ఎవరికీ దొరకదట ఆయన. వేదాంగవేత్తలు అందరూ కూడా అనేక ఉపాసనలు చేసి ఎవరు ఆయన, ఆత్మస్వరూపం ఏమిటి, పరబ్రహ్మ అంటే ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి 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 మాటలు మనస్సు కూడా అక్కడ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేస్తాట. ఆయన ఇలాంటివాడు అలాంటివాడు చెప్పడానికి వీలెందుకో. అటువంటి ఆయన వెతుక్కుంటూ వచ్చాడండి తల్లి దగ్గరికి. ఎంత వెతికినా కనపడినటువంటి పరబ్రహ్మ తల్లి కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. ఆ గదిలోంచి ఈ గదిలోకి తిరిగి తల్లి దగ్గరికి వచ్చాడు. వచ్చి గృహీత్వా దధి మందానం, గబుక్కున కవ్వను పట్టుకున్నాడు. అమ్మా, నువ్వు ఇంతసేపటి నుంచి చిలుకుతున్నావే, చాలమ్మా, ఇంకా నాకు సంతృప్తి వచ్చేసిందమ్మా, నువ్వు పడిన కష్టం చాలు తల్లి, ఇంకా చిలకద్దు, నువ్వు ఎంత అలసిపోయావు చూడు, ఎంత చెమట పట్టిందో చూడు, నీకు చాలమ్మా, ఇంకా ఆపే అన్నట్టుగా పట్టుకున్నట్ట కవ్వాలు. నా కోసం ఇంత పని చేసినా నేను సంతృప్తి పడిపోతానమ్మా, నువ్వు ఎందుకంత కష్టపడుతున్నావు, నువ్వు ఇంతవరకు చిలికిన దానికి చాలే, నాకు సంతృప్తి అయిపోయింది అని చెప్పి కవ్వను పట్టుకున్నాడు. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. కృష్ణుడు కవ్వాను పట్టుకున్నటువంటి ఘట్టాన్ని చెప్తూ, భాగవతంలో కాదు కానీ, అంబ శ్రామ్యసి తిష్ఠ ఘోరసమహం మంధానకం ప్రాలంబ్య స్థితం ఈశ్వరం సరభసం దీనాననో వాసుకి సాసూయం కమలాలయా సురగణ సానందం ఉజ్జద్భయం రాహు ప్రేక్షతయం సవోస్తు శివదో గోపాలబాలో హరి. ఒక్కసారి కవ్వం పట్టుకోగానే వాసుకి భయపడి మొదలెట్టింది. అమ్మ బాబాయ్ మళ్ళీ ఏదో చిలకడం పెడతారేమో, నన్ను పట్టుకుపోతారు బాబాయ్ అందరూ వచ్చి అని చెప్పి గడగడలు ఆడిపోయాట వాసుకి. నాకు మళ్ళీ ఇంకో సౌతి దాపురించేలా ఉంది రా బాబాయ్, మళ్ళీ చిలకడం మొదలెడతారేమో స్వామి అని చెప్పి లక్ష్మీదేవి కంగారు పడిపోయింది. అసలే తలకాయ ఒకటే మిగిలింది, నాకు అన్నీ తీసేశారని చెప్పి రాహు, అది కూడా పోతుందేమో ఇక అని చెప్పి రాహు భయపడిపోతున్నట్ట. అలా అందరినీ భయపడేస్తున్నట్లుగా కవ్వం పట్టుకున్నటువంటి ఆ గోపాల బాలుడు మమ్మల్ని రక్షించుగాక అంటాడు కవి. సరే, ఒక్కసారి చూసింది తల్లి వాడికేసి, ఎంత నల్లగా ఉన్నాడో. ఆవిడ బంగారం రంగు. సరే, నందుడు బహుశా ఏ చామంచాయ అయి ఉంటాడు. మరి మనవాడు నీలమేఘశ్యాముడు, నల్లటి నలుపు. బయట గోపిబాలికలందరూ ఆక్షేపిస్తున్నారా నన్నురా, ఈ రంగేమిట్రా నీకు, నిజంగా నీకే పుట్టాడమ్మా అని అడుగుతున్నారా. నువ్వేమో పాల సముద్రంలో ఉంటావా, స్నానం చేసినప్పుడు ఎంత ఒళ్ళు నలిచినా నలుపు పోదేమిట్రా నాయన, ఏం రంగురా బాబు నీకు అనుకుని వాడికేసి ఒక్కసారి నల్లగా ఉన్న కృష్ణుడికేసి ఒక్కసారి తల్లి చూసిందట. చూడగానే గుర్తొచ్చింది తల్లికి, నువ్వెవర్రా అసలు, మాధవుడివా,
లేకపోతే ఈశ్వరుడివా? ఒకసారి గుర్తొచ్చింది ఆవిడకి. శుభ్రంగా ఇలాగే స్నానం చేయించి చక్కటి బట్టలు వేసి జుట్టు బాగా ముడిపెట్టి దానికి ఒక ముత్యాల దండ కట్టింది. పెట్టిలోంచి తీసి కొన్ని హారాలు వేసింది. అబ్బే బాగోలేదు అనుకుంది. ఇంకో పెట్టి తీసి అందులోంచి పెద్ద హారం తీసింది. దానికి ఇంత పెద్ద నీలం మడి ఉంది. ఆ మడి ఉన్నటువంటి హారం వేసింది. నాన్న, మంచి పట్టుబట్టి కట్టాను, నీకు నెమలిపించం పెట్టాను, చక్కగా అలంకరించాను, కాసేపు గట్టు మీద కూర్చోయే, బురదలోకి వెళ్ళకు, మట్టిలోకి వెళ్ళకు అని అలా వెళ్ళింది లోపలికి. తల్లి కదా, వెళ్ళి ఎంతసేపు ఉండగలదు? వెంటనే వచ్చేసింది మళ్ళీ నిమిషంలో. ఎలా ఉన్నాడు మా వాడని. ఏడు అక్కడ ఉంటేనా? మట్టిలో పొర్లుతూ మట్టి అంతా తీసుకుని ఒళ్ళంతా రాసుకుని తిరుగుతున్నాడు. తనుగునంటిన ధరణి పరాగంబు పూసిన నెరిభూతి పూతగాగా. ఆ మట్టి అంతా ఒంటి నిండా పూసుకున్నటువంటి విభూతి పూతలా ఉందట. తనుగునంటిన ధరణి పరాగంబు పూసిన నెరిభూతి పూతగాగా. ముందర వెలుగొందు ముక్తాలలా మంబు తొగల సంగడిగాని కినుకగాగా. ముందర వెలుగొందు ముక్తాలలా మమ్ము తొగల సంగడిగాని తునుకగాగా. పాల భాగమ్ముపై కదలు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా. కంఠమాలికలోని ఘనలీల రత్నమ్ము కమనీయమగు మెడకప్పుగాగా. ఇటు అటు పాకుతున్నాడు. ఆ దండలన్నీ ఇలా ఇటు అటు ఊగుతున్నాయి. హారవల్లులురగహారవల్లులుగాగా. బాలలీల ప్రౌఢి బాలకుండు శివుని పగిది నొప్పే. శివునకు తనకును వేరులేమి తెలుప వెలయునటులు. శివుడవో మాధవుడవో భలేగా కనిపించేవరా నువ్వు ఆ రోజు అనుకుంటూ ఒక్కసారి ఇలా కిందకి చూసింది. మనవాడు కవ్వం పట్టుకుని అటు ఇటు లాగుతున్నాడు. సరే, అంతవరకు ఆవిడ ఏం చేసింది? నిర్మమంధ స్వయం దధి. ఆవిడకి ఇలాంటి ఆలోచనలు రావడంలో తప్పేముంటుంది? మనస్సుని చిలికితే భక్తి అనేటువంటి వెన్న బయటకు వస్తుంది. ఇంతవరకు ఆవిడ చేసినటువంటి పని అది. మనస్సు ద్వారా ఆలోచించి భగవంతుడి గురించి, కృష్ణస్వామిని గురించి ఆవిడలో భక్తి అనేటువంటి వెన్న బయటకు వస్తుంది. జ్ఞానులు శృతులు అనేటువంటి దది భాండాన్ని వివేకం అనేటువంటి కవ్వంతో చిలుపుతారు, ఆత్మజ్ఞానం అనేటువంటి వెన్న కోసం. యోగులు అంతరంగం అనేటువంటి దది భాండాన్ని అభ్యాసం అనే కవ్వంతో చిలుపుతారు, పరమాత్మ దర్శనం కోసం. మరి ఈవిడ మనస్సు అనే కవ్వంతో చిలుపుతోంది తన హృదయాన్ని. భక్తి అనేటువంటి వెన్న పుట్టాలి. సరే, గబుక్కుని దగ్గరికి లాక్కుంది. కవ్వం నుంచి చేతులు తీసేసి గబుక్కుని దగ్గరికి లాక్కుంది. నాన్న ఆకలిస్తోందిరా అంది. గుండెలకి హత్తుకుంది తల్లి. కళ్ళలో చూస్తూ పరవశించిపోతుంది. నా కృష్ణుడు, నా కృష్ణుడు, మా అబ్బాయి అనుకుంటాం. సరే, అరమోసిన కళ్ళతో పాలు తాగుతున్నాడు. తాగుతూ మధ్యలో మర్చిపోతున్నాడు పాలు తాగడం. మళ్ళీ ఇలా కదుపుతోంది, మళ్ళీ పాలు తాగుతున్నాడు. తల్లి చూస్తుందో లేదో తల్లికేసి చూస్తున్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నాడు. దొంగ నవ్వులు నవ్వుతున్నాడు పాలు తాగుతూ. తం అంకమారూఢం అపాయయత్ స్తనం స్నేహస్మృతం సస్మితం ఈక్షతీ ముఖం. ఆయన ముఖం కేసే చూస్తూ పాలిస్తోంది. ఆవిడ కేసే చూస్తూ దొంగ నవ్వులు నవ్వుతూ అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటూ పాలు తాగుతున్నాడు. సరే, ఏదో వాసన రావటం లేదు నీకు? ఆవిడకి వచ్చింది. పాలు పొంగిపోయి పొయ్యిలో పడిపోతే వాసన రాదండి. ఆ వాసన వచ్చింది, మొత్తం అంతా వ్యాపించేసింది. పక్క గదిలో పొయ్యి మీద పాలు పెట్టింది, మరుగుతున్నాయి. అవి పొంగిపోయి నిప్పుల్లో పడిపోయి పాలు వాసన వచ్చింది.
మీ ఎవరికైనా వచ్చిందో లేదో తెలియదు, నాకు వస్తాం. అతృప్తముత్సృజ్యజవేన సాయయౌ ఉత్సత్యమానే పయసి ప్రధిశ్రితే. ఇంకో బిరుదు వచ్చింది మన వాడికి. ఇందాక స్తన్యకాముడు అయ్యాడు కదా, ఇప్పుడు అతృప్త కాముడు అయ్యాడు. ఇంకా పాలు తాగడం పూర్తవలే, ఆకలి పూర్తిగా తీరలా. ఈ వాసన వచ్చి రావడంతో ఈవిడ గబ్బేలను వాడిని తీసి కింద పెట్టి పరుగున వంటింట్లోకి వెళ్ళిపోయి. ఎందుకు వెళ్ళింది? ఈ పాలు కాస్తున్నది ఆయన కోసమే. పాలన్నీ పొంగిపోయి పొయ్యిలో పడిపోతే పెరుగు తక్కువైపోతుంది, పెరుగు తక్కువైపోతే వెన్న తక్కువైపోతుంది, వెన్న తక్కువైపోతే మనవాడికి పెట్టడానికి వెన్న ఉండదు. ఆయన కోసమే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏం చంకనెత్తుకుని తీసుకెళ్ళిపోవచ్చుగా, పెద్ద పొయ్యి అక్కడ, పెద్ద కుండ, నందుల వారిలా మజాక. ఎన్ని వందల ఆవులు ఉన్నాయో, ఎన్ని వందల పశువులు ఉన్నాయో వాటిలో అన్ని పాలు కాగుతున్నాడంటే ఎంత పెద్ద పొయ్యి ఉంటుంది. ఆ పొయ్యి దగ్గరికి వెళ్తే ఎంత వేడిగా ఉంటుంది. వేడి దగ్గర ఉంచుంటే నల్లబడిపోము. అసలే మన వాడు నలుపు. వాడిని పట్టుకుని అక్కడ తీసుకెళ్తామా పొయ్యి దగ్గరికి? అమ్మో, గబుక్కుని చేతిలోంచి దూకితే మంటల్లో పడితే టక్కని కింద పెట్టి పక్క గదిలోకి వెళ్ళిపోయింది. చూశాడు మనవాడు. సంజాత కోపః యస్య బిభ్రతి దేవాశ్చ జాతరోషేణ సంయుగే. ఆయన కోపం వస్తే సమస్త దేవతలు కూడా గడగడ వణికిపోతూ ఉంటారు. అటువంటి ఆయన సంజాత కోపః, కోపం వచ్చింది. మృషాశ్రు అదేమిటి, ఎవరు ప్రేమించినా వద్దండి స్వామి, కానీ అన్య నిరపేక్షమైనటువంటి ప్రేమ కావాలి. నువ్వే నా తండ్రి, నువ్వే నా తల్లి, నువ్వే నాకు దిక్కు అనుకోవాలి తప్ప నాకు చాలామంది దేవుడు ఉన్నారు, ఆయన రక్షిస్తే ఆయన రక్షిస్తాడు, లేకపోతే కనీసం నువ్వేనా రక్షించు, నీకు ఎదుర పనుంటే చెప్పిన ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అన్నా అనుకోండి, అలాంటి వాడిని రక్షించడు ఆయన, అలాంటి వాడి దగ్గరికి రాడు. అన్య నిరపేక్షమైనటువంటి ప్రేమ కావాలి. ఇప్పుడు మరి అన్య నిరపేక్షమైన ప్రేమ చూపించిందా యశోదా తల్లి? పాలు పొంగిపోతే పొంగిపోయి మనవాడు ఆకలి తీరకుండా మధ్యలో వదిలేస్తే ఎలాగా అనుకుందా? అనుకోలేదే. కారణం ఏదైనా కావచ్చు. ఆయన అతృప్త కాముడై ఉన్నప్పుడు వదిలి వెళ్ళింది. అన్య నిరపేక్షమైన ప్రేమ చూపించలేదు అనుకున్నాడు. సంజాత కోపః, కోపం వచ్చింది. భగవంతుడు సంతోషించడమే మనం పుణ్యం, భగవంతుడి కోపం తెప్పించడమే మనం చేసే పాపం. ఆయనకు సంజాత కోపుడయ్యాడు. సరే చూశాడు అటు ఇటు, గబగబా నడుచుకుంటూ పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ బోల్డని పెరుగు కుండలన్నీ పెట్టున్నాయి. హయ్యంగ వీణం తయారు చేయాలి. హయ్యంగ వీణం ముందు రోజు రాత్రి చిక్కటి ఆవు పాలన్నీ తీసుకుని బాగా ఎల్లగా కాసాలి. వాటి మీద అంగుళం దళసరి మీగడ తయారవ్వాలి. వాటిని చక్కగా కొంచెం గోరువెచ్చగా చల్లారగా తోడు పెట్టాలి. తోడు పెట్టాక పొద్దున్నే లేచి వాటిని చక్కగా చిలకాలి. వాటిలోంచి సున్నితమైనటువంటి నవనీతం వస్తుంది, మెత్తగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అది హయ్యంగ వీణం. ఒక చిన్న మాటలో ఈ కథ అంతా ఉంటుంది, అర్థం అంతా ఉంటుంది హయ్యంగ వీణం అనే పదంలో. అది తయారు చేయడం కోసం కుండల నిండా పెరుగు పెట్టారు. కొన్నిట్లో మజ్జిగలు ఉన్నాయి, కొన్నిట్లో వెన్నలు ఉన్నాయి. సంజాత కోపః, కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేస్తారండి? ఇంట్లో ఏది ఉంటే అది టపేరుని ఎత్తేస్తారు. ఎంతమందిని చూడటం లేదు ఆడవాళ్ళని. దగ్గరుంటే అప్పడాల కర్ర ఎదురు తీసి మొగుడిని ఎత్తుకుని ఒకటి టంగమని కొడతారు. చిన్నపిల్లవాడు పక్కన పెద్ద రాయి కనపడు. ఆ రాయి తీసుకుని హెడేరని మొదలుపెట్టాడు ఆ కొండని. సరే పెరుగంతా కింద పడిపోయింది, మజ్జిగంతా కింద ఉడికిపోయింది, వెన్నంతా కింద కారిపోతుంది. భయం వేసింది. ఇందాక కోపం వచ్చింది, ఇప్పుడు భయం వేసింది. సంజాత భయ. ఇప్పుడు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ పారిపోయాడు. అడుగులు వేసుకుంటూ పారిపోతుంటే మజ్జిగలో ఉన్నాయి కాళ్ళన్నీ. అడుగులు వేసుకుంటే మజ్జిగ మార్కులతోటి వెన్న గుర్తులతోటి అడుగులన్నీ చిన్న చిన్న వేసుకుంటూ గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతే ఏం చేశాడు, గది బయట తలుపు గడిపెట్టేశాడు, తల్లి రాకుండా. అట్టించాడు పారిపోయాడు. గబగబా తల్లి వచ్చి చూసింది. అయ్యో చాలాసేపు అయినట్టు మనవాడిని వదిలేశాను, ఇంకా ఒక క్షణమే అయింది అప్పటికి. ఎంతసేపు కావాలి మనవాడికి అల్లరి చేయడానికి? చాలాసేపు అయిపోయినట్టుంది. వాడు ఏం చేస్తున్నాడు? గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది గదిలోకి. ఏదో చప్పుడైంది, టప్పని ఏదో. దధ్యమత్రకం భగ్నం విలోక్య స్వసుతస్య కర్మ తత్ జహాసతంచాపి నత్ర పశ్యతి. ఒక నవ్వు వచ్చింది. అమ్మా, వీడికి కూడా కోపం వస్తుంది, వేరేడు వీడు, ఎంత కోపం! బదులు కొట్టేస్తాడా? బదులు కొట్టేసి పారిపోయాడా భయపడిపోయి అని చెప్పి నవ్వుకుంది ఆవిడ. ఎప్పుడో పెద్ద అయ్యాక వచ్చింది కోపం భీష్ముడి మీద. అంతవరకు కృష్ణుడికి ఎవరి మీద కోపం రాదు. ఇంకా రాముడికి కోపం వస్తుంది. ఆయన నవ్వుతూ వేసేస్తాడు కృష్ణుడు, రాముడు కోపంగా కొడతాడు. ఎప్పుడో భీష్ముడు అలా కొడదాం అనుకున్నాడట, కోపం వచ్చి. అలాంటి వాడు ఇప్పుడే కోపం తెచ్చేస్తుంది. ఇంత చిన్న వయసులో వేలెడ్డాడు వాడికి, అప్పుడే కోపం అనుకుంది తల్లి. ఎంత పంతానరా నీకు! పాలు సగంలో ఇవ్వడం మానేస్తే అంత కోపం తెచ్చుకొని నిక్షేపం లాంటి కొండను పగలగొట్టేస్తావా? మా అత్తవారు అనగా ఇంటి నుంచి వచ్చిన కొండది, ఎంత దళసరిదో, ఎంత పాద్దో, ఎంత పెద్దదో. 3 తరాల నుంచి వాడుతున్నావు, అందులో పెరుగు వేసి రోజు చేయడం. రాయేసి మొదలు కొట్టేస్తావా? అటువంటి కొండది అనుకుంది. లాలనే బహవో దోషాహ. ముద్దు చేస్తే ఇలాగే ఉంటుంది, గారం చేసిన కొద్ది పిల్లలు ఇలాగే పాడైపోతారు. తాడనే బహవో గుణాహ. 4 అంటిస్తే కానీ వీడికి బుద్ధి రాదు అనుకుంది. లాభం లేదు, వీడికి మరీ గారం ఎక్కువైపోతాడు. వీడిని ఎలాగైనా సరే భయపెట్టాలి, భయపెట్టి మంచి పిల్లలా ఉండేలా తయారు చేయాలి, మరీ చెడ్డబాడైపోతాడు అనుకుంది. ఆ పాదం గుర్తులు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తోంది. ఏం పాదం అండి ఆ పాదం! బ్రహ్మ కడిగిన పాదం అది. అది ఇవాళ ఆ వెన్న నెయ్యి గుర్తులతో ఉన్నటువంటి పాద గుర్తులు చూసుకుంటూ వెళ్తోంది తల్లి. గదిలోంచి బయటికి వెళ్దామంటే తలుపు రావటంలా. బయట గది పెట్టేశాడు మనవాడు. ఎంత తెలివైన వాడు! అమ్మ దొంగ అనుకుంది. దొంగేనా? ఈయన దొంగ, శివుడు దొంగ. తస్కరాణాం పతయే నమః అంటారు కృష్ణుని. దొంగలకల్లా దొంగ నువ్వు, అది ఆయన ఉన్నటువంటి బిరుదు కృష్ణ శివ పరమేశ్వరుడు. ఈయన అస్తమానం ప్రతివాడు చూసి ఈయన దొంగ దొంగ అంటారు. ఈయన మామూలు దొంగ. మరి ఆయన తస్కరాణాం పతి శివుడు. ఎవడు పెద్ద దొంగండి? అమ్మ దొంగ అనుకుంది తల్లి. ఎన్ని కళలు నేర్చావురా అనుకుంది. మనం అనుకుంటాం దొంగతనం చాలా సులభం, ఎవరైనా దొంగతనం చేసేదేనా అని. అది కాదుట. దొంగతనం చేసేవాడికి 5 రకాల విద్యలు తెలియాలట. 5 తెలిస్తేనే వాడు సరి అయినటువంటి దొంగ కాగలట. వేలేడు వీడికి 5 రకాల విద్యలు వచ్చేసాయి. ఏమిటి అక్కడ తెలుసుకోవాల్సిన అంటే శౌర్య కళా జ్ఞానం కావాలి వాడికి. దొంగతనం ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానం కావాలి. దొంగతనం చేయాలంటే ఎక్కువ వెలుతురుంటే కష్టం. ఇలా చక్కగా చీకటిగా ఉంటే చేయడం సులువు. అలాగా స్వామి బహుశా పెరుగు కడవలు అవి పెట్టిన చోట కొంచెం చీకటి ఉంటుంది. శౌర్య కళా జ్ఞానం బాగా ఉంది మనవాడికి. దొంగకి ఇంకో ఉండవలసిన జ్ఞానం ఏంటంటే శౌర్య కళతో పాటు వస్తు జ్ఞానం కూడా ఉండాలి. ఏది కొట్టేయాలో తెలియాలి. రకరకాల ఆభరణాలు అవి ఉన్నప్పుడు వాటిని తీసుకోవాలి తప్ప ఏదో ఇంత పెద్ద పువ్వుల కుండీని బాగుంది, అందంగా ఉందని చెప్పి దొంగలించుకుంటూ పోతే దానివల్ల ఉపయోగం ఉండదు. సో ఏది కొట్టేస్తే ఉపయోగం అనేటువంటి వస్తు జ్ఞానం తెలియాలి. అల్పసాధ్య జ్ఞానం ఏదో తెలియాలి. తలుపు పక్కనే తీసుంటే ఊసలు అవన్నీ కోసేసి వేరే కిటికీలోంచి దొక్కకూడదు. చక్కగా తీసుకుని తలుపులోంచి వెళ్ళి తెచ్చేసుకోవాలి. ఎలా వెళితే సులువుగా దొరుకుతుంది, అల్పసాధ్యం ఏమిటి అని తెలియాలి. అత్యంత అసాధ్య జ్ఞానం తెలియాలి. 10 మంది పోలీసు వాళ్ళు ఉండి చుట్టూ లేజర్ కెమెరాలు పెట్టేసిన కాపాడుతున్న రత్నాన్ని మనం కొట్టేయచ్చులే అనుకోకూడదు.
దాన్ని వదిలేయడం మంచిది. అసాధ్యమైన జోలికి దాని జోలికి వెళ్ళకూడదు. ఏది సాధ్యమైంది ఏది అసాధ్యమైంది తెలియాలి. అంతేకాదు అంధకార స్థాపిత పదార్థ గ్రహణ జ్ఞానం తెలియాలి. చక్కగా లైట్లు వేసి ఉంటే అన్నీ కనపడతాయి. చీకట్లో కూడా చాలా జాగ్రత్తగా చూసి ఏది అవసరమో దాన్ని పట్టుకోగలిగినటువంటి నేర్పు ఉండాలి. ఇవి దొంగకు ఉండవలసినటువంటి జ్ఞానాలు. వేలెళ్ళేవు, నువ్వు అప్పుడే ఇన్ని జ్ఞానాలు ఎలా సంపాదించావురా, అప్పుడే ఇంత పెద్ద దొంగ వెలవైపోయావు అనుకుంది తల్లి. సరే, చుట్టూ తిరిగి పక్క గదిలోకి వచ్చింది. పక్క గదిలో చూస్తే కిటికీ తెరిచుంది. కిటికీ పక్కనే ఒక రోలు, ఆ రోలు బోర్లించి దాని మీద ఎక్కి ఉట్టెలోంచి వెన్నలు తీస్తున్నాడు మనవాడు గుప్పెళ్ళతో. తీసి ఉలూకలాంఘ్రేరు పరివ్యవస్థితం మర్కాయ కామం దదతం శుచిస్థితం. ఆవిడ తల్లి చూసింది. ఉలూకలాంఘ్రే ఉపరి వ్యవస్థితం, ఆ రోటి మీద ఎక్కి ఉన్నటువంటి వాడిని అందులోంచి వెన్న తీసి కిటికీలోంచి కోతులకు పెడుతున్నాడు మనవాడు. కోతుల చేత వెన్న తినిపిస్తున్నాడు. ఆ పాదాల కేసి చూసింది. వెన్న పూసినటువంటి పద్మరాగ మణుల్లా మెరిసిపోతున్నాయి ఆ చిన్ని పాదాలు. కదలకుండా అతనికేసే చూస్తోంది. కాళ్ళ వేళ్ల మీద నిలబడ్డాడు. కోతులకు వెన్న పెట్టేస్తున్నాడు. రామావతారంలో మీరు నాకు చాలా సాయం చేశారు, మీకు నేను ఏమీ సరి అయినటువంటి ధన్యవాదాలు చెప్పుకోలేకపోయాను, ఇప్పుడైనా మీకు ఇస్తాను తినండి అన్నట్లుగా కృష్ణుడు కోతులకి వెన్న పెట్టడం మొదలెట్టాడు. దానం చేయమని చెప్తారు పెద్దలు. ఎందుకయ్యా అంటే, కోపం పోవాలి అంటే దానం చేయాలట. దానమేవ హి జనానాం రోష దోషౌఘ మోషకం అని చెప్తారు. శ్రీకృష్ణుడు సంజాత కోపం బాగా వచ్చింది కదా, అందుకని ఒక చిన్న దానం చేసి ఆ కోపం పోగొట్టుకుంటున్నాడా అన్నట్లుగా ఆ కోతులకి గబగబగా వెన్న పెట్టేస్తున్నాడు. ఒకటొకటి తినేసి లైన్లో వెళ్ళిపోతున్నాయి. అన్నీ ఒక వరుసలో క్యూలో నుంచి తీసేసుకుంటున్నాయి వెన్న. తల్లి బెత్తం చేతిలోకి తీసుకుంది. బెత్తం పట్టుకుంది. ఉలూఖలం మీద ఎక్కాడు మనవాడు. ఖల అంటే నీచహ అని అర్థం, కలుడు అంటే నీచుడు అని అర్థం. ఉలూఖలంలో కల ఉంది కదండి, మనవాడు కల సాంగత్యం చేశాడనమాట. నీచ సాంగత్యం చేశాడు. నీచ సాంగత్యం చేసేదాకా వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? నీచులే వస్తారు. ఉలూఖలం మీద ఎక్కేటప్పటికి కోతులు వచ్చాయి. అమ్మా అనుకుంది తల్లి. నెమ్మదిగా దగ్గరికి నడవడం మొదలెట్టు. మనవాడు కోతులేమో తల్లి రావడం చూసి పారిపోయాయి. గబుక్కుని ఆ కిటికీలోంచి దూకి కృష్ణుడు కూడా పరిగెత్తేశాడు. తల్లికి దొరకకుండా భయంతో పారిపోతున్నాడు. తరుగుతోంది తల్లి. మనందరం అందుకోప్పుడు ఇంట్లోకి లోపల కంటే వెళ్ళిన వాళ్ళు వెళ్ళాము. వెళ్ళలేని వాళ్ళు ఆ ప్రహరీ గోడ దగ్గర గేటు బయట నుంచి చూస్తున్నారు ఇలాగా ఏం జరుగుతోందా. చిన్ని కృష్ణుడు పరిగెడుతున్నాడు. పృథుకటి తటి పెద్దాడు లావుపాటు ఆవిడ యశోదాదేవి, ఆవిడ పరిగెడుతుంది వెనకాల. ఆకాశం నిండా దేవతలందరూ నిండిపోయారు. బ్రహ్మ శివుడు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇలా కిందకి చూస్తున్నారు. టిక్కు 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 పరిగెడుతున్నాడు మనవాడు. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ పరిగెడుతోంది తల్లి, చేతిలో బెత్తం. స్తంభాదికములు తనకు నడ్డంబైనా ఇట్టిట్టు సై పొగ పట్టని నివాని ఈ తప్పు సైరింపు మికది దొంగిలి బోవనేనని మునుముట్ట నెచ్చువాని. ఎవరన్నా కొట్టాక ఏడుస్తారు. మనవాడు దగ్గరికి వచ్చేటప్పటికి గట్టిగా అరిచేస్తున్నాడు. ఏదో చాలా దెబ్బలు కొట్టేసింది దాన్ని. ముందే ఏడుపు మొదలెట్టేస్తున్నాడు. తల్లి ఇంకా దగ్గరికి వస్తూ ఉండగానే కాటుక నెరయంగ కన్నీరు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని
చక్కగా కాటుకు పెట్టింది తల్లి ఉందే పడుకోబెట్టడానికి ముందు. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. 2 చేతులతో నులిమేసుకుంటున్నాడు కళ్ళు 2. కాటుకంతా చక్కగా మొహానికి అంటుకుపోయింది. అంటుకుందా లేదా మనకి తెలియదు, ఎందుకంటే అతడు నలిపే, కాటుక నలిపే, అంటుకుంది కాబోలు. ఏ దశ వచ్చునో ఇది ఎంచు పలుమారు ఉరుగుచు క్రీడించు చూచు తీగంట చూచువాని. దొంగ చూపులు చూస్తున్నట్టు అప్పుడప్పుడు పరిగెత్తుకు వస్తుందా లేదా అమ్మని ఓ స్తంభం వెనకాల దాక్కుని దగ్గరికి వస్తుంటే మళ్ళీ పరిగెడుతున్నాడట. ఇటువంటి దృశ్యం ఊహించాలంటే, చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలండి ఆ దేవతలకైనా. మానవులు మనం చూడగలిగాం. ఆనాడు మనం పుట్టామో లేదు తెలియదు, పుట్టే ఉంటాం బహుశా, నా ఉద్దేశం. ఏదో సనాతనం అని చెప్తారు కదా జీవుడు, ఆ సనాతన భాగంలో ఎక్కడో మనకు కూడా ఒక చిన్న అంశ, మన పూర్వీకులు పెద్దలు ఎవరో ఉండే ఉంటారు గోకులంలో, వాళ్ళు చూసుంటారు ఇదంతా. కాబట్టి మనం సంతృప్తి పడవచ్చు, మా పెద్దలు చూశారు ఇది కూడా. ఆయాస పడిపోతుంది, పరిగెట్టలేకపోతుంది, గబగబా పరిగెట్టేస్తున్నాడు సంభాలన్నీ అడ్డం తప్పించుకుంటూ. శ్రోణీభరాక్రాంత గతి సుమధ్యమా. ఆవిడ తలలో ఇంకా పువ్వులు ఏమైనా మిగిలి ఉంటే ఒక్కొక్క పువ్వు రాలిపోతుంది ఆవిడ పరిగెడుతుంటే. గోప్యన్వధావత్ నయమాపయోగినాం క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః. ఏ యోగులు, జ్ఞానులు, భక్తులు ఎవరి వెనకాల పరుగులు పెడుతూ తిరుగుతూ ఉంటారో జీవితం అంతా, ఆయన పరిగెడుతున్నాడు, ఆయన వెనకాల తల్లి పరిగెడుతుంది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళలేరో అటువంటి వాడు నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పి తల్లి నుంచి తప్పించుకుని స్తంభాల మధ్య నుంచి పరిగెడుతున్నాడు. భీషాస్మాత్ వాతఃపవతే భీషోదేతి సూర్య భీషాత్మాత్ అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. ఎవరి భయం వల్ల రోజు సూర్యుడు వేస్తున్నాడో సమయానికి. కొంచెం ఆదివారం కదా, బద్ధకంగా ఉంది, కొంచెం ఆలస్యంగా లేద్దామని పడుకోవచ్చుగా సూర్యుడు. గడగడలాడిపోతాడు స్వామి ఏమంటాడో అని. ఆయన అంటే భయం. వాయువు వీస్తున్నాడు స్వామి అంటే భయం వల్ల. అగ్ని పైకి ప్రజ్వలితుంది ఎప్పుడు, స్వామి కోపంగా చూస్తే ఏమైపోతానో అని భయించారు. తైత్తరీయంలో చెప్పింది. అటువంటి స్వామి గడగడగా వణుకుతూ భయపడిపోతున్నాడు తల్లిని చూసి. ఏమి విచిత్రమైనటువంటి పరిస్థితి అండి. ఏమి వాత్సల్య లీల భగవంతుడిది. ప్రేమకి నేను లొంగిపోతాను అని చెప్పాలనుకున్నాడు, ఇదంతా చేసి చూపించాడు. యుగ యుగాలుగా మానవాళి స్మరించుకుంటూ ఉండడానికి వీలుగా. ఆవిడకి అసలు యశోద అని పేరు వచ్చింది. ఎందుకు పెట్టారో చూసారా మీరు? యశః దదాతీతి యశోద. యశస్సును ఇచ్చింది కాబట్టి ఆవిడ యశోద. ఆవిడ ఎవరికి యశస్సుని ఇచ్చిందండి? నందగోపుడికి ఇచ్చింది, కృష్ణుడి తల్లి అని పేరుతో. వాళ్ళ మావగారికి ఇచ్చింది, మా మనవడు ఇంతటి వాడు, మా పెంచింది చక్కగా మా కోడలు అని అనుకోవడానికి. అది కాదు ఆవిడ ఇచ్చిన యశస్సు. భక్తవత్సలుడు అనేటువంటి యశస్సు ఇచ్చింది పరమాత్మకి. వాత్సల్యానికి లోబడిపోతాడు అనే యశస్సుని ఇచ్చింది పరమాత్మకి. కాబట్టి ఆవిడ యశోదా. యశోదా సమా కాపి దేవత నాస్తి భూతలే. అటువంటి దేవత భూలోకంలో ఇంకెక్కడా లేదు. ఎందుకంటే వేదవేద్యుడైనటువంటి సమస్త వేదానికి లక్ష్యమైనటువంటి పరమాత్మని నేల మీదకి తీసుకొచ్చి ఆడించి తల్లిగా వాడి ముద్దెట్టుకుంది, వాడి వెనకాల పరిగెట్టింది, శిక్షించింది. కృతాగసంతం ప్రరుదుంతమర్క్షిణౌ కషంతమంజన్మషిణీ స్వపాణినా ఉద్వీక్షమాణం భయవిహ్వలేక్షణం హస్తే గృహీత్వా విషయం చ వాగురత్. భగవంతుడు మనకి దర్శనం అయింది అనుకుంటామేమో కానీ మనం కావాలనుకుంటే దర్శనం అవ్వదు. ఆయన మనకు కనిపించాలనుకుంటే దర్శనం ఇస్తాడు. ఆయన ఆవిడ పట్టుకుందాం అనుకుంటే ఆవిడని పట్టుకోలేకపోయింది. అమ్మకి నేను ఇంక దొరికిపోదాం అనుకున్నాడు, పట్టుకున్నానేమో అనిపించింది ఆవిడ, కానీ ఆయన దొరికిపోయాడు. బహుశా ఈ కళ్ళు నిలుపుకుంటున్నప్పుడు కుంతీదేవి వచ్చి ఉంటుంది, చుట్టం చూపుగా వచ్చి ఉంటుంది. అదే సమయంలో కుంతీదేవి అంటుంది,
కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాటకట్ట వికుంచిత సాంజన బాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల పాముచు వెచ్చనూర్చుచున్ పాపడవై నటించుట కృపాపర నామది చోద్యమయడిన్. కృష్ణ, నువ్వు చేసిన ఏ పని నాకు ఆశ్చర్యం అనిపించదయ్యా. నువ్వు ఎన్నో చేసావు, ఎన్నో అద్భుత కార్యాలు చేసావు, దేనికి నాకేమీ పెద్ద ఆశ్చర్యం కలగల. కానీ ఆ రోజు నువ్వు కొండను బదులు కొట్టినప్పుడు మీ అమ్మ తరుగుతూ ఉంటే కళ్ళు నిలుపుకుంటూ కాటుకు పావేసుకున్నావు చూసావా, చిన్ని పిల్లాళ్ళలాగా నటించావు. అది నా మనసులో ఉండిపోయిందయ్యా. అది ఎప్పుడు నాకు గుర్తుండిపోతుంది అంటుంది ఆవిడ. ఎప్పుడో కొన్ని దశాబ్దాల తర్వాత కృష్ణుడితో. తల్లి వాత్సల్యం ఉంది, ఆయన ఓడిపోయాడు. ఎవరికి ఎవరి మీద వాత్సల్యం ఉంది చూడండి. ఇక్కడ యశోదకి కృష్ణుడి మీద వాత్సల్యమా, కృష్ణుడికి తల్లి మీద వాత్సల్యమా? ఒకరి మీద ఒకరికి వాత్సల్యం. ఆశ్రిత జన దోష భోజ్యతాపాదకత్వం వాత్సల్యం అని చెప్తారు వేదాంత దేశం. ఆశ్రిత జనుల యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భూషణాలుగా, అలంకారాలుగా, అందాలుగా స్వీకరించేటువంటి భగవంతుని యొక్క గుణానికి వాత్సల్యం అని పేరు. తల్లి మీద అమితమైనటువంటి వాత్సల్యం. తల్లి యొక్క వాత్సల్యం అంటే లొంగిపోవాలి అనేటువంటి బుద్ధి, అది పరమాత్మ. తల్లి చేత్తో పట్టుకుని అందట పోతన గారు చెప్తారు, వీరెవ్వరు కృష్ణులు గారా. ఆహా, ఏమండో ఎవరు మీరు? మీ పేరు కృష్ణుడా? ఎన్నడు నువ్వు వెన్న కానరట కదా. మీకు అసలు వెన్నంటే ఏంటో తెలియదు కదా. ఎప్పుడును చోరత్వం బించుకయనుక నేరరట. మీరు ఎప్పుడు దొంగతనాలు చేయరు కదా. మీరు కృష్ణులు గారా? ధరిత్రి నిట్టి నియతులు గలరే. ఎంత అందంగా పోతన గారు రాస్తారు చూడండి. తల్లి కృష్ణుని పలకరించింది, ఏమండో ఈ కృష్ణులు గారు వచ్చారండి, మీరు ఎప్పుడు దొంగతనాలు అవి చేయరు కదా, వెన్నంటే ఏమిటో మీకు తెలియదు కదా అందుకే ఆవిడ. భయపడిపోయి గడగడ వణికిపోతున్నాడు. ఇప్పుడు భయం వేసిందా? ఇందాక రాయి పెట్టి మా అత్తగారి దుత్తని కొట్టినప్పుడు నీకేం భయమేలా అందావిడ. పట్టుబడవండ్రు పట్టి పట్టుకొన నాకుగాక పరులకు వశమే. నిన్నెవ్వరూ పట్టుకోలేరని చెప్తారా? నేను తలుచుకుంటే పట్టుకోగలను. ఎలా పట్టుకుంటావు? ప్రేమతో పట్టుకోగలవు. ప్రేమ అనే బంధానికి లొంగిపోతాడు. తనకు తెలియకుండానే ఆవిడికి అసలు తత్వం నోట్లోంచి వచ్చేసింది. ఎలా వచ్చింది ఆవిడికి ఈ విషయం? పట్టుకోలేనివాడు ఊరు అని కృష్ణ సాన్నిధ్య ప్రభావం. కృష్ణుడు దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడకి ఆత్మజ్ఞానం కలిగిపోయింది. ఎవరూ పట్టుకోలేనటువంటి వాడిని నేను పట్టుకున్నాను రా అంది ఆవిడ. త్యక్వాయష్టిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సల ఏష కిలదం బద్ధుం దామ్నా అతద్వీర్య కోవిద. ఎంత చక్కని విశేషం వేశారు చూడండి యశోద. అతద్వీర్య కోవిద, ఆయన వీర్యం యొక్క బలుపు, ఆయన యొక్క శక్తిని తెలుసుకోలేనటువంటిదై త్యక్వా యష్టిం, బెత్తను అవతల పారేస్తుంది. ఎంత అందమైన మాట చూడండి. త్యక్వా యష్టిం. బెత్తం అనేది ఒక జడ పదార్థం. జడ పదార్థాన్ని వదిలేస్తే కానీ మనకి జ్ఞానం కలగదు. ఎంతసేపు జడ పదార్థాన్ని పట్టుకుని వేలాడే వాడికి జ్ఞానం రాదు. ఆత్మ చైతన్యం కోసం, ఆత్మ కోసం వెతుకులాడేవాడు, ఆత్మ పదార్థం కోసం వెతికేవాడు జడ పదార్థాలను అడ్డుకు పెట్టుకుని ఈ ఉద్ధరణ నాది, ఈ చెంబు నాది, నేను ఈ కంచంలోనే భోంచేయాలి, నా కంచం మారిపోతే నాకు కోపం వచ్చేస్తుంది, నా దేవుడికి తప్ప ఇంకే దేవుడికి నేను మొక్కను, నేను రోజు వెలిగించుకునే అగరత్తి పళ్ళెం, హారతి పళ్ళెం ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఇలా అయితే నేను ఇవాళ పూజ చేసుకోలేను, నా మనసంతా వికలమైపోయింది. జడ పదార్థాల మీద వ్యామోహం ఉన్నవాడికి జ్ఞానం కలగదు. ఏం చేయాలి? జడ పదార్థాలను అవతల పారేయాలి. ఏం చేసింది ఈవిడ? త్యక్వా యష్టిం, ఆ బెత్తాన్ని, ఆ పనికిరాని కర్రని టక్కని కింద పారేసింది. పారేసేటప్పటికీ కొడుకు అసలు స్వరూపం తెలిసింది. ఇయేష కిల తం బద్ధుం దామ్నా, ఒక తాడు తీసుకుని వీడిని కట్టేయాలి.
ఇటు ఇటు పారిపోతున్నాడు. ఎంతసేపు ఏడిపించాడు నన్ను, ఎన్ని గదుల్లో పరిగెత్తించాడు, ఎన్ని స్తంభాల వెనక తిప్పించాడు నన్ను, వీడిని ఇలా అయితే ఊరుకోవడానికి వీళ్ళు కట్టేయాలి అనుకున్నాడు. యుక్తం శిశకరం ధృత్వా సాజహౌ యష్టికాం జగాం అంటారు హరిసు. శిశువు యొక్క కరాన్ని చేత్తో పట్టుకుని జగము అనేటువంటి యష్టికని ఆవిడ వదిలేసిందట, జడ పదార్థాన్ని ఆవిడ వదిలేసిందట. పొద్దున్నే లేచాడు మనవాడు, పాపం ఆవిడ జాలేసిస్తుంది. ఎప్పుడో పొద్దున్నే లేచాడు, అరకొరగా చనుబాలు తాగాడు. అప్పటి నుంచి ఒకటే అల్లరి, ఒకటే పరుగు. ఆకలేసి ఉంటుంది, వెంటనే వాడికి వెన్న తీసి పెట్టాలి. పోనీ కూర్చోబెట్టి వెన్న తీసి పెడదామంటే కూర్చుంటాడా, చేయదులుగానే పారిపోతాడు, కోతుల దగ్గరికి వెళ్ళిపోతాడు, ఎక్కువ చోటుకి వెళ్ళిపోతాడు, తిప్పేస్తాడు. ఇలా లాభం లేదు. వీడిని ఒక తాడుతో ఎక్కడన్నా కట్టేసి కదలకుండా కూర్చోబెట్టి వీడి నోట్లో వెన్న పెట్టాలి. పాపం ఆకలిస్తూ ఉంటుంది మన వాడికి అనుకున్నాడు. పోనీ గట్టిగా కొట్టి భయం చెప్దామా అంటే ఇల్లు వదిలి పారిపోతాడు. ఎంతమంది పిల్లలు చూడడం, గట్టిగా తల్లి కొడితే ఇల్లు వదిలి పారిపోయిన వాళ్ళు కనపడుట లేదు అని పేపర్లో రాస్తూ ఉంటారు. అలా చేయడానికి వీలేదు. వీడు చేతిలో బెత్తం వదిలేసింది, అందుకే ఇంకా కొడితే లాభం లేదు, వీడు ఎందుకైనా మంచిది అఘాయిత్యం చేస్తాడేమో అని. సరే వాడిని పట్టుకుని ఎక్కడైనా ఉంచితే వాడి నోట్లో వెన్న పెట్టచ్చు అనుకుందాడు. చెవి పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తాను. చూడండి ఆ దృశ్యం. పరమాత్మ చెవి పట్టుకుని లాక్కుంటూ వెళ్తోంది దాని వెనకాల, నడుస్తున్నాడు అలాగే. మహాతపస్సులు రేఖామాత్రంగా కూడా దర్శించలేనటువంటి స్వరూపం అది. జ్ఞానులు మనస్సులో ఏమైనా గుర్తించగలరేమో కానీ మామూలు కళ్ళకి కనిపించేటువంటి స్వరూపం కాదు. ఎవ్వరి చేత ఏనాడు బంధించబడలేదు ఆయన. చెవి పట్టుకుని లాక్కుని తీసుకెళ్తుంది బరబరా ఇడ్చుకుంటూ తల్లి. కారణం, ఆవిడ అలా పట్టుకోగలగడానికి కారణం విశుద్ధమైనటువంటి ప్రేమ, అనురాగం భగవంతుడి మీద. ఎలా వస్తుంది ఆ భక్తి? అంతటి భక్తి మనకి వస్తుందా ఎప్పటికైనా భగవంతుడి మీద? భగవంతుడు ముక్తినిస్తాడు, భక్తినివ్వడు. అనేకమైనటువంటి జన్మల వాసనా పరంపరలన్నీ పోతే భక్తి అదే ఉద్భవించాలి భగవత్ కరుణతోటి. అప్పుడు మన ముక్తి కోసం పాకులాడడం ఏంటో తెలుస్తుంది మనకి. మనందరం భక్తులం కాదండి? మనకి భక్తి లేదా? రోజు గుడికి వెళ్తాం, కొబ్బరికాయలు కొడతాం, వినాయకుడికి కూడా దండం పెట్టుకుంటాం. భక్తి లేదంటారేంటి మనకి? అహైతుకీ భక్తి ఉందా మనకి? మన భక్తి వ్యాపార భక్తి. పరీక్షలో ఫస్ట్ క్లాస్ వస్తే, అందరికన్నా ఎక్కువ మార్కులు వస్తే నీకు 8 కొబ్బరికాయలు కొడతా. నాకు ఈ లాటరీ టికెట్ గెలిస్తే అందులో 10% నీ హుండీలో వేస్తా. నాకు ప్రమోషన్ వస్తే నీ కొండ మీదకి నడిచెక్కి వస్తా. ఇది మన వ్యాపారం. అహైతుకీ భక్తి కావాలన్నారు. అహైతుకీ భక్తి యశోదాదేవికి ఉంది. ఈరోజు మనకి అదృష్టంగా రావాల్సినటువంటి ఈ నామ వెంకటేశ్వరుడు అనుకునేటువంటి ప్రయాణం నిమిత్తమైనటువంటి ఆలస్యంగా వచ్చినప్పటికీ మన కార్యక్రమాల ద్వారా విషయంగా రావడం చాలా ఆనందదాయకంగా ఉంటుందంటే ఈ సంస్థ వాళ్ళ విషయం చాలా ప్రధానంగా ప్రాతినిధ్యం వహించడమైనటువంటిది చాలా ఉదాహరణమైనటువంటి ఆనందదాయకమైనటువంటి విషయం. వారిని ఎదిరి కావాల్సిందిగా కోరుతున్నాను. సరే, తల్లి తాళ్ళతో కట్టేద్దాం అనుకుంది కదా. ఎక్కడ కట్టేద్దాం అనుకుంది? వరండాలో కట్టేస్తే వచ్చేపోయే గోపెమ్మలు అందరూ చూస్తారు, ఆడిపోసుకుంటారు. ఏ తల్లివమ్మా తల్లి, కొడుకుని కట్టేస్తావా ఇలాగ తాళ్ళతో అని కేకలేస్తారు. అబ్బాబే, వరండాలో కట్టేయకూడదు, వెనకాల పెరట్లో తీసుకెళ్ళి కట్టారు. దేనికి కట్టేద్దాం? ఇందాక తప్పు చేశాడు కృష్ణుడు. రోడ్డు మీద ఎక్కి కోతులకి వెన్నది పంచిపెట్టాడు. ఆ తప్పులో రోడ్డుకి కూడా భాగం ఉంది. ఇద్దరు తప్పు చేసి ఇద్దరికి సమానంగా పడాలి శిక్ష. కాబట్టి రోటికి కట్టేద్దాం. రోటికి శిక్ష అవుతుంది, కృష్ణుడికి శిక్ష అవుతుంది అని చెప్పి
ఆ రోలుని కాలుతో తన్నుకుంటూ తీసుకొచ్చింది. ఆ రోటికి కృష్ణుడు కట్టేద్దామని చెవి పట్టుకుని బరబరా ఈడుస్తాను కృష్ణుడు. సరే ఆయన ఆవిడ వెనకాల కాళ్ళు ఇడ్చుకుంటూ పరిగెడుతున్నాడు. నన్ను వదిలేని ఏడుస్తున్నాడు. కాటు కళ్ళని నులిమేసుకుంటున్నాడు అటు ఇటు. ఆవిడ ఏమిటి ఇంతకీ? హతద్వీర్య కోవిద. ఆయన యొక్క ఈశ్వరీయతని తెలియనటువంటి తల్లి ఆవిడ. ఆయన మహానుభావుడని తెలియనటువంటి తల్లి, నా కొడుకు అనేటువంటి మాయలో ఉన్నటువంటి తల్లి. అవ్యాజమైనటువంటి ప్రేమతో వాడిని సరిదిద్దాలి అనేటువంటి అనుకుంటూ, వాడికి ఏదైనా పెడితే ఆకలి తీరుతుంది అనుకుంటూ, అసలు ఇంత అల్లరి చేయడానికి కారణం ఆకలే. కడుపు నిండితే శుభ్రంగా కూర్చుంటాడు ఒక చోట అనుకుందాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెన తడులీల తల్లికేలన్ రోలన్. ఎవ్వరికీ చిక్కనటువంటి పరమాత్మ తల్లికి చిక్కాడు, ఆ రోటికి చిక్కాడు. ఎవరిని కట్టేద్దాం అనుకుంటుంది ఆవిడ? ఇంతకీ కొడుకుని కట్టేద్దాం అనుకుంటుంది మాట వాస్తవమే. కానీ ఎవరా కొడుకు? న చాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరః పూర్వాపరం బహిశ్చాంతర్జగతో యో జగచ్చయ. ఈ జగత్తుకి పూర్వం, జగత్తుకి పరం, జగత్తు అంతా కూడా అతనైన వాడు ఎవడో ఉన్నాడో అతన్ని తాడుతో కట్టేద్దాం. ఈ ప్రపంచం అంతటిని ఒక తాడుతో కట్టేద్దాం అనుకోండి, మీకు సరిపడే తాడు దొరుకుతుందా ఎక్కడైనా? ఈ జగత్తంతా ఆయన అయినప్పుడు ఆయన కట్టాలంటే ఎంత పెద్ద తాడు కావాలి? మామూలు తాడు సరిపోతుందా? ఆద్యుప పురాణంలో కృష్ణుడే చెప్తాడు ఈ కథ అంతా నారదుడితో, చాలా అందంగా చెప్తాడు. బంధనం తస్య భవతి యస్య పూర్వాపరం భవేత్. ఒక మొదలు ఒక చివర ఉన్నవాడికి బంధనం చేయొచ్చు. పూర్వాపరంచమే నాస్తి బంధనం జాయతే కథం. పూర్వాపరాలు లేని వాడికి నాకు బంధనం ఏమిటయ్యా, మా తల్లి ఆ రోజు అలా కట్టేద్దాం అనుకుంది కానీ అని నవ్వుతూ చెప్తాడు నారదుడితో కృష్ణుడు పెద్దయ్యాక. ఆద్యుప పురాణం. యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ప్రపంచం అంతా నిండిపోయినటువంటి ఆ నారాయణుడిని ఒక తాడుతోడు ఒక చోటు కట్టేద్దాం అంటే కట్టడానికి ఒప్పుకుంటాడైనా? కుదురుతుందా? కుదిరి అయ్యే పనినా? అందుకే అంటారు వ్యాసుల వారు, తమ్మత్వా ఆత్మకం అవ్యక్తం మత్స్యలింగం అధోక్షజం గోపికోలుఖులే దామ్నా బబంధ ప్రాకృతం యథా. అసలు తాడితో కట్టేద్దాం అనేటువంటి ఆలోచన ఆవిడకి ఎలా వచ్చిందండి? ఆలోచనలు ఇచ్చేవాడు ఆయనే. ఇప్పుడు తాడితో కట్టించుకోవాలి అనుకున్నాడు. ఆవిడ మనసులో మత్తః స్మృతి, నా వల్లే మీ అందరికీ ఆలోచనలు, స్మృతి, జ్ఞానం అన్నీ అపోహనంచ ఇవన్నీ వస్తున్నాయి. తల్లికి ఆలోచన కలగజేశాడు. ఎందుకంటే ఇప్పుడు తను తాళ్ళతో కట్టుబడిపోవాలి, కట్టుబడిపోతే ఏదో పని చేయాలి. ఆ ఆలోచన ఇచ్చాడు తల్లికి. తల్లి అంతేకాదు, ఆయన కొన్ని రుజువు చేయవలసిన విషయాలు ఉన్నాయి, కొన్ని నిరూపించవలసిన విషయాలు ఉన్నాయి మనకి. ఏమిటి? నేను భక్త పరాధీనుణ్ణి, అది మనకి నిరూపణ చేయాలి ఇవాళ. నేను భక్త పరతంత్రుణ్ణి. సరే, అందరూ నిర్గుణుడు అంటారు కానీ నేను సగుణుణ్ణి. గుణము అంటే తాడు అని అర్థం. నేను సగుణుణ్ణి, నేను తాడు కలవాడిని అని నిరూపణ చేయాలి. ఇప్పుడు మరి ఏం చేయాలి? గుణం చేత కట్టించుకోబడాలి, తాడు చేత కట్టించుకోబడాలి. అప్పుడు కానీ నేను సగుణుడు అవ్వడు. అది నిరూపణ చేయడం కోసం, నేను సగుణుణ్ణి అని కూడా నిరూపించుకోవడం కోసం ఆయన ఈ తాడుతో కట్టేద్దాం అనేటువంటి ఆలోచన ఆవిడ కలగజేశాడు. సర్వస్య వశి అని చెప్తుంది వేదం. ఆయన సమస్తమైనటువంటి వాటిని వశం చేసుకున్నవాడు అని వేదం చెప్తుంది. అలాంటి వాడు ఇవాళ తల్లికి వశమైపోయాడు, తాడుకి వశమైపోయాడు, ఒక రోటికి వశమైపోయాడు. బంధనాలు చాలా రకాల బంధనాలు ఉంటాయి. కొన్ని బంధనాలు గట్టిగా ఉన్నాయి అనుకుంటాం కానీ గట్టిగా ఉండవు. కొన్ని చాలా మృదువుగా ఉన్నాయి అనుకుంటాం కానీ చాలా గట్టిగా ఉంటాయి బంధనాలు. చాణక్యుడు చెప్తాడు నీతిశాస్త్రంలో, బంధనాని కలు ఖలు సంతి బహూని ప్రేమ రజ్జుకృత బంధన మన్యత్. అనేక రకాల బంధనాలు ఉన్నాయి సృష్టిలో, కానీ ప్రేమ రజ్జుకృత బంధనం అన్యత్. ప్రేమ అనేటువంటి తాడుతో కట్టిన బంధనం ఉందే, అది చాలా విలక్షణమైంది. ఎందుకట? దారుభేద నిపుణోపి షడంఘ్రి నిష్క్రియో భవతి పంకజకోసే.
చెట్టుని కూడా దురిచేటువంటి శక్తి ఉన్నటువంటి ఆ షడంఘ్రి తుమ్మెద ఒక చిన్న పుష్పంలో చిక్కుకుని అది ముడుచుకుపోతే బయటికి రాలేక విలువలు అంటున్నాం. ఎందుకని? ప్రేమబంధం అనేటువంటిది అంత గట్టిది. కాబట్టి ప్రేమబంధం అన్యత్, తక్కిన బంధాలు లాంటిది కాదు ప్రేమబంధం. ఆ బంధంతో కట్టాలి భగవంతుని ఎవరు కట్టినా. యశోద ఇప్పుడు ఆ బంధంతోనే కట్టాలి అనుకుంది. తద్దామబద్ధమానస్య స్వాభకస్య కృతాగసః వ్యంగుళో నూనమభూతే నసందధేన్యచ్చ గోపిక. బాగా దగ్గర తీసింది. ఆ రెండు పెట్టి కాలు కట్టేద్దాం అనుకుంటాడు. 2 అంగుళాలు తక్కువైంది. అమ్మ మనవాడు పొట్ట ఊకే ఇలా ఉబ్బించేస్తున్నట్టున్నాడు, ఊపిరి బిగబెట్టి తాడు అందటం లేదు అనుకుని ఇంకో తాడు తీసుకుంది. ఆ తాడు ఈ తాడు ముడేసింది. మళ్ళీ కడదాం అనుకుంది. వ్యంగుళో న్యూనమభూత్. అప్పుడు కూడా మళ్ళీ 2 అంగుళాలు తక్కువై. ఇంట్లో తాళ్ళన్నీ పట్టుకొస్తుంది. వీడిని బరబర ఈడ్చుకుంటూ వెళుతూనే ఒక పక్క ఒకదానికోటి ముడివేసి మళ్ళీ కడుతోంది. వ్యంగుళో న్యూనమభూత్. మళ్ళీ 2 అంగుళాలు తగ్గిపోతుంది. ఏమిట్రా నువ్వు మాయ చేస్తున్నావా ఏంటి? బాగా గాలి పిలిచి పొట్టుగా పెద్ద చేసేస్తున్నావా ఏంటి? ఎన్ని తాళ్ళు తెచ్చినా నీకు సరిపోవట్లేదు అనుకుంది. ఇంకో తాడు తెచ్చింది. తదపి ద్వ్యంగుళో న్యూనం యద్యదాదత్త బంధనం. ఏ తాడు తెచ్చి కట్టినా, ఎంత పొడుగు తాడు తెచ్చినా సరే 2 అంగుళాలు తగ్గిపోతున్నాయి. అప్పటికే వార్త ఊరంతా పాకిపోయింది. గోపికలు గోపాలు అందరూ వచ్చేసారు. ఇలా పట్టుకుని కిటికీలు గుమ్మాలు పట్టుకుని లోపల చూస్తున్నారు. ఈవిడ తాడు పెట్టి కడుతోంది కృష్ణుని. ఒక గోపిక అంటోంది, అమ్మా తాళ్లతో బంధనం అనేది ఆయన జాతకంలో బ్రహ్మదేవుడు రాయలేదమ్మా. నువ్వేదో కడ్డానికి ప్రయత్నం చేస్తున్నావు, చూసావా ఈ తాడు కూడా సరిపోలేదు అంటుంది ఒక ఆవిడ. ఒక ఆవిడ అంటుంది, వెన్న తిన్నాడని తాళ్ళతో కట్టేస్తావు తల్లి, నువ్వు తల్లివేనా అసలు? నీ దగ్గర అంత వెన్నకి అంత కక్కుర్తి అయితే నీకు వదిలే మా ఇంటికి, మా ఇంట్లో పెడతాం మేము వెన్న. తల్లివా నువ్వు ఏమిటి రాక్షసివా? అంత తాడుతో కట్టేస్తావా నువ్వు చిన్ని కృష్ణుని అంటుంది ఆవిడ. చూడండి ఇక్కడ విచిత్రం. తాళ్ళకు ఒక లక్షణం ఉంది, బంధనం అనేటువంటి లక్షణం. తాడు దేనికి ఉపయోగపడుతుంది? బంధనానికి ఉపయోగపడుతుంది. పరమాత్మ స్పర్శ కలగగానే వాటికి కూడా బ్రహ్మత్వం వచ్చేసి తమ సహజ లక్షణం పోయింది. బంధనం చేసేటువంటి లక్షణం తాడికి పోయింది. కాబట్టి తదపి ద్వ్యంగుళో న్యూనమభూత్. అది కూడా 2 అంగుళాలు తగ్గిపోతుంది. ఈవిడి కోపం వచ్చేస్తాం. కోపం ఎవరి మీద? కృష్ణుడి మీద కాదు, ఇప్పుడు తాళ్ళ మీద. ఏం తాళ్ళు ఇటువంటి? మన ఇంట్లో ఇంత తాళ్ళు లేవా? ఇంత దరిద్రం కొంపేమిటి మన ఇల్లు? ఇన్ని ఆవులు ఉన్నాయి, ఇన్ని గేదెలు ఉన్నాయి, సరైనటువంటి తాడు ఒకటి లేదు అనుకుంటాం. స్వమాతు స్విన్నగాత్రాయాః విశ్వస్తకబరస్రజః దృష్ట్వా పరిశ్రమా కృష్ణః కృపయా ఆసీత్ స్వబంధనే. తల్లి బాధను చూశాడు, ఆవిడ చెమటలు కారిపోవడం చూశాడు, ఆవిడ రాలిపోతున్న పువ్వుల్ని చూశాడు. ఇంకా లాభం లేదనుకున్నాడు. కృపయా ఆసీత్ స్వబంధనే. తనకి తనే బంధించి పడిపోవాలి అనుకున్నాడు. ఇంకా ఇప్పుడు కట్టడానికి కుదిరింది. ఆయన బంధం స్వీకరిస్తున్నాడంటే ఇంకోళ్ళ బంధం ఎవరిదో తొలగించాలన్నమాట. ఆయన అవతారం ఎత్తాడంటే ఎవరినో ఉద్ధరించాలన్నమాట. ఆయన బంధం స్వీకరించేది ఇతరుల బంధాలు పోగొట్టడానికి. కాబట్టి ఆవిడ వల్ల కాలేదు, ఆయనే బంధం స్వీకరించాడు. ఇప్పుడు తాడు 2 సరిపోయాయి. 2 అంగుళాలు తక్కువ అవడం ఏంటండి ప్రతిసారి? 3 అంగుళాలు 4 అంగుళాలు 5 అంగుళాలు తక్కువ అవ్వకూడదా? వ్యాసుల వారు ఏంటి ప్రతిసారి 2 అంగుళాలే తగ్గిందంటారు? అహంకారం మమకారం 2. ఇవి 2 ఉన్ననాళ్ళు నువ్వు ఆ తాడితో స్వామిని కట్టలేవు. అవి ఆ 2 అంగుళాలు. ఆ 2 అంగుళాలు మనం దాటగలిగితే స్వామిని ఈజీగా కట్టేయచ్చు. అహంకారం మమకారాలు అనే 2 అంగుళాలు తగ్గాలి. రజోగుణం తమోగుణం 2. ఇవి 2 దగ్గర ఉన్ననాళ్ళు ఆయన మనం కట్టడం కాదు మరి. అది ఆ 2 అంగుళాలు. శుద్ధ సత్వంతో ఉన్నప్పుడే భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాం. అది యశోద చేసినటువంటి పని. ఆవిడ పట్టుకోలేదు చివరికి, ఆయనే దొరికిపోయాడు. ఆవిడ కట్టలేదు, ఆయనే కట్టించుకున్నాడు. ఇది యశోద యొక్క తెలివి. రుధు కట్టి తటి. అంత పెద్ద ఆవిడ ఇంత చిన్న బాలుని కట్టడానికి అంత ప్రయాసపడిపోయాడు. సంగడి తిరిగడి శంభుడు సంగాశ్రయైన సిరియు ఆత్మజుడైను ఉప్పొంగడి పద్మజుడును
గోపాంగన క్రియ కరుణ పడయరు అఖిలేశ్వరుచే. ఇటువంటి అదృష్టం తనంతట తను వచ్చి చేతులు కట్టుకుని దొరికిపోయి నన్ను పట్టుకో అనేటువంటి కృష్ణుడి యొక్క అదృష్టం ఆయనతో తిరిగేటువంటి ఆ శంకరుడికి కానీ, రోజు ఆయన పక్కన ఉండేటువంటి లక్ష్మీదేవికి కానీ, ఆయన కొడుకైనటువంటి బ్రహ్మదేవుడికి కానీ దక్కల. ఎవరికి దక్కింది? యశోదాదేవికి దక్కింది. అందుకే యశోదా సమా కాపి దేవత నాస్తి భూతలే. మళ్ళీ చెప్పుకోవచ్చు. సరే, ఆయన బంధం స్వీకరించాడు. ఇదే విషయాన్ని వ్యాసుల వారు కూడా చెప్తారు. నేమం విరించో న భవో న శ్రీయప్యంగద అంగా సంశ్రయా ప్రసాదం లేభిరే గోపీ యత్తత్ ప్రాప విముక్తిదాత్. వీటి వల్ల మనకి ఇంకో విషయం తెలుస్తుంది. ఇక్కడ పురుషార్థాలను వింటూ ఉంటాం మనం, 4 అని, ధర్మ అర్థ కామ మోక్షాలని. బహుశా 5వ పురుషార్థం ఒకటి వచ్చింది ఇక్కడ, భక్తి. భక్తికి 5వ పురుషార్థంగా స్థానం కల్పిస్తారు పెద్దలు. అది లేకపోతే భగవంతుడి దగ్గరికి చేరడం, మోక్షం పొందడం అంటే అయ్యే పని కాదు. అది ఉన్ననాడు సర్వస్వతంత్రుడైనటువంటి భగవానుడు పరతంత్రుడై మనం చెప్పినట్టు విని మనం చేయమన్నట్టు చేస్తాడు, మన కోరికలు తీరుస్తాడు. అహో చిత్రం వందే తత్ప్రేమ బంధనం యద్బద్ధం ముక్తిదం ముక్తిం బ్రహ్మ క్రీడామృగీకృతం. క్రీడామృగీకృతం, అక్రీడామృగం క్రీడామృగం కృతం క్రీడామృగీకృతం. చిన్న క్రీడామృగంలో అయిపోయాడు కృష్ణుడు. చిన్న తాడుతో కట్టేసిన తల్లి ఏ కోతి పిల్లని కట్టినట్టు, కుక్క పిల్లని కట్టినట్టు. దేనివల్ల? ఆ ప్రేమ వల్ల. స్వామికి ఇప్పుడు కొత్త పేరు వచ్చింది. ఇందాక 2-3 పేర్లు కొత్త వచ్చాయి, ఇప్పుడు కొత్త పేరు మళ్ళీ వచ్చింది. ఏమిటా పేరు? దామోదరః. దామము అంటే తాడు. ఇదంతా అయిపోయాక స్నేహితులందరి దగ్గరికి వెళ్ళి తాడు ఇప్పేశారు. అప్పటికే చూపించట స్వామి. ఏమిటుంది? గట్టిగా తాడు కట్టేయడం వల్ల చిన్న గుర్తుపడింది. చూడండి, మిలిటరీలో వెళ్ళి యుద్ధం చేసిన వాళ్ళు ఏదైనా దెబ్బ తగిలితే 1972 పాకిస్తాన్ వారిలో తగిలింది ఇది అని గొప్పగా చెప్పుకుంటాడు. అలాగా ఈ గుర్తు అందరికీ చూపించుకునేవాడు కృష్ణుడు. పెద్దయ్యాక కూడా మా తల్లి అప్పుడు రోలు కట్టేసింది కదా, అది ఇది చూడు ఎలా ఉందని చెప్పి ఇలాగా పైకెత్తి ఆ జుబ్బాని చూపించేవాట. దామోదరః. దామో ఉదరమందు కలవాడు. దామో అంటే ఇంకోటి కూడా ఉంది. దామాని లోకనామాని యస్యోదంతరే ఉదరాంతరే. లోకాలన్నిటికీ కూడా దామములు అని పేరు. సమస్త లోకములు ఆయన కడుపులో ఉన్నాయి కాబట్టి ఆయన దామోదరుడు. ఆ దామోదరుడు యొక్క లీల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. యశోదా సమా నాస్తి దేవత కాపి భూతలే. ఇది 10వసారి చెప్పడం. ఎందుకట? ఉలూఖలేయయా బద్ధో ముక్తిదో ముక్తిమిచ్చతి. సమస్తమైనటువంటి దేవతలు, నరులు, కిన్నెరలు, కింపురుషులు, యక్షులు అందరూ కూడా మాకు ముక్తి ప్రసాదించు స్వామి, ముక్తి ప్రసాదించు స్వామి అని ఎవరిని వేడుకుంటాడో అతడు ఇవాళ అమ్మ నాకు ముక్తి ప్రసాదించమ్మా, నన్ను వదిలేయమ్మా, నన్ను కట్టకమ్మా అని బతిమాలుకుంటున్నాడు తల్లిని. అందుకని యశోదా సమా దేవత నాస్తి భూతలే కాపి నాస్తి భూతలే. సరే, యశోదాదేవికి అంత ప్రేమ ఎందుకు వచ్చిందండి అసలు కృష్ణుని మీద అంటే ఒక్కసారి ఆవిడ జీవితం కూడా తెలియాలి. ఆవిడ అసలు పేరు ధరాదేవి. అంతకుముందు పుట్టుకలు ధరాదేవి ఆవిడ, అంత పూర్వజన్మలో. ఒక ద్రోణుడు అనేటువంటి పేరు గల వసువు ఒకడు, ధరాదేవి. వీళ్ళిద్దరూ కూడా నారాయణుడి తమ కొడుకుగా పుట్టాలి అని తపస్సు చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళకి వరం ఇచ్చాడు, ఇప్పుడు కుదరదులే, ఇంకోసారి ఎప్పుడన్నా పుడతాను అని చెప్పి. వాళ్ళే యశోదానందులు అయ్యారు. కాబట్టి వాళ్ళకి శ్రీకృష్ణుడు కొడుకుగా అవతరించాడు. దీన్ని దామోదర లీల అందం కన్నా యశోదా విజయం అంటే చాలా అందంగా ఉంటుంది. ఎందుకు? ఇది యశోద విజయం. ఇదంతా దామోదరుడి గొప్పదనం ఎప్పుడూ ఉన్నదే. ఇవాళ గొప్పదనం ఆపాదింపబడింది యశోదకి. ఎందుకంటే వాత్సల్య ప్రేమ యొక్క విజయం ఇది. సరే, యశోద రోలుకి కట్టేసింది. కన్నయ్యకి ఆకలిస్తుందేమో గవ్వ వెన్న తీసి పక్కన బంగారు గిన్నెలో పెట్టి తీసుకొచ్చి పెడదామని పక్కకి వెళ్ళింది. పొద్దుటి నుంచి ఒకటే గడబడి చేస్తున్నాడు, ఏమీ తిన్నది లేదు, ఆకలితో ఉన్నాడు. అందుకే ఎల్లరంతా, లేకపోతే అల్లరెందుకు చేస్తాడు పిల్లలు అనుకుంటూ ఆ వెన్న తీయడానికి వంటింట్లోకి వెళ్ళింది. దూరం నుంచి స్నేహితులందరూ చూస్తున్నారు. కృష్ణ కృష్ణ అని అరుస్తూ చప్పట్లు కొడుతున్నారు స్నేహితులందరూ.
యశోద ఆలోచిస్తోంది, పొరపాటు చేశానా, కృష్ణుని తాళతో కట్టేసి అనవసరంగా కట్టేశాను తాన్ని, ఎంత బాధపడుతున్నాడు వాడు. అయినా ఏం చేస్తాం, అల్లరి చేస్తే కట్టకుండా ఉంటామా, వాడి మంచి కోసమే కదా, వాడి తిండి పెట్టడం కోసమే కదా అనుకుంటాం. యది శక్నోషి గచ్చత్వం అతి చంచల చేష్టిత, భాగవతం కాదు విష్ణు పురాణం. యది శక్నోషి గచ్చత్వం, వెళ్ళగలిగితే వెళ్ళరా, అతి చంచల చేష్టిత ఇత్యుక్త్వాధ నిజకర్మ సాచకార కుటుంబిని. ఒక కేక పెడతారు, ఇప్పుడు ఎక్కడికి పోతావు పో అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి నిజకర్మ చకార సా కుటుంబిని, అడుగుబోడు సంసార బాధ్యతలు, ఎంతమందిని చూసుకోవాలి, ఎంతమంది నౌకర్లు, చాకర్లు, ఆవులు, దూడలు, వాటిన్నింటినీ పాలు తీయడం, పెరుగులు చేయడం, అందరూ జాగ్రత్తగా పనులు చేస్తున్నారు చూడడం, ఎన్ని పనులు ఉన్నాయి ఆవిడకి, ఆవిడ పనుల్లో ఆవిడ పడింది. ఏమిటి ఆవిడ గర్వం, నేను చాలా గట్టి తాళ్ళతో కట్టాను, మామూలు తాళ్ళు కాదు అవి, పశువుల్ని కట్టే తాళ్ళు, ఎన్నో ఏళ్ల బట్టి కట్టబడిన తాళ్ళు, నున్నగా మృదువుగా అయిపోయాయి, నెయ్యి, వెన్న, పాలు ఇవన్నీ తగలడం వల్ల ఒక రకమైన వాసన కూడా వస్తున్నాయి. అటువంటి తాళ్ళతో కట్టేశాను, నేను ఎక్కడికి పోతావురా, నా బంధం నువ్వు తప్పించుకోగలవా అనుకుంటుంది ఆవిడ. దామోదర అష్టకం అని ఒకటి ఉంది, దామోదరుని స్తుతిస్తూ చేసే అష్టకం. రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరాంభోజయుక్తేన సాతంక నేత్రం ముహుశ్వాసకం పత్రిరేకాంకకంఠ స్థితగ్రైవ దామోదరం భక్తిబద్ధం. భక్తిబద్ధుడయ్యాడు, దామబద్ధుడు అవల, భక్తిబద్ధుడై ఉన్నాడు స్వామి. చూస్తున్న గోపాలులు ఉన్నారే అక్కడ, 3 మంది కిటికీలోంచి చూస్తున్నారు, తలుపుల్లోంచి చూస్తున్నారు, ప్రహరీ గోడలోంచి, గేట్లోంచి అని, వాళ్ళందరూ కూడా దేవతా స్వరూపాలే. వాళ్ళందరూ కూడా గోపజాతి ప్రతిచ్ఛన్నో దేవాహ గోపాల బాలకాహ, దేవతలందరూ గోపాలులుగా వచ్చారు, వాళ్ళే ఈ పరబ్రహ్మని చూస్తూ ఉన్నారు. కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి వాళ్ళందరికీ. అయ్యో తల్లి తాడుతో కట్టేసింది, మా చిన్ని కృష్ణుని తాడుతో కట్టేసింది, ఎంత బాధపడుతున్నాడు, ఎంత నెప్పెడుతోందో అక్కడ, అయ్యో 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 అయ్యో. కొందరు ఆళ్వార్లు అయితే దామోదర లీల ఒకసారి తలుచుకోగానే 6 నెలలు మూర్చిపోయేవాట. ఎంత నెప్పెట్టి ఉంటుందా స్వామి నీకు, తల్లి కట్టేసిందా దానితోటి, ఎంత పని చేసిందయ్యా అని చెప్పి ఆడవాళ్ళు కొందరు 6 నెలలు మూర్చపడిపోయేవారు ఈ ఆలోచన తెచ్చుకోగానే. అటువంటి స్వామి ఇప్పుడు చూస్తున్నాడు. కృష్ణస్తు గృహకృత్యేషు వ్యగ్రాయాం మాతరి ప్రభు అద్రాక్షీతర్జునౌ పూర్వం గుహ్యకౌ ధనదాత్మజౌ. ఒక్కసారి ఇటు చోటు చూశాడు, 2 పెద్ద మధ్య వృక్షాలు కనపడ్డాయి, ఇంట్లోనే ఉన్నాయి, పెరట్లో ఉన్నాయి మధ్య వృక్షాలు, సాల వృక్షాలు, చాలా పెద్ద పెద్దవి. వాటికేసి చూశాడు. ఆ 2 కూడా వాటి వెనకాల ఒక కథ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా యక్షులు, గుహ్యకులు, కుబేరుడు యొక్క పుత్రుడు. వాళ్ళు ధన మదాంధులు. కుబేరుడు అంటే బాగా డబ్బున్నవాడు కదా, కాబట్టి చాలా డబ్బుతో పెరిగారు వాడు. డబ్బుతో పెరిగితే ఏమిటి, అనేకమైనటువంటి చెడు అలవాట్లు వస్తాయి. ఒకనాడు కొంతమంది స్త్రీలతోటి వాళ్ళకి ఒక విహారానికి వెళ్ళారు. విహారానికి వెళితే అక్కడ అందరూ దిగంబరులై స్నానాలు చేస్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి. కైలాసం నుంచి నారాయణ నారాయణ అనుకుంటూ నారద మహర్షి ఆది రీతిలో వస్తున్నాడు. ఈ ఆడవాళ్ళందరూ వాడిని చూసి అయ్యో మహర్షి వస్తున్నారని చెప్పి పక్కకి తప్పుకున్నారు, గౌబా బట్టలు వేసుకున్నారు. వీళ్ళిద్దరూ గుహ్యకులు నగ్నంగా నిలబడి వికటాటహాసం చేస్తూ ఆ ఋషికేసి చూశారు. నారద మహర్షికేసి నమస్కారం కూడా చేయాల. నారద మహర్షి కోపం వచ్చింది. మీరు శరీరం అనేటువంటి జ్ఞానం లేకుండా మందబుద్ధులై ఇలా ఉన్నారే, మీకు బట్టలు అవసరం లేనటువంటి స్థితి కలుగుగాక. బట్టలు అవసరం లేనిది వేటికి, వృక్షాలకి. 2 పెద్ద సాల వృక్షాలు అయిపోండి మీరు అన్నాడు. అది కూడా ఆయన కరుణా సముద్రుడు కాబట్టి ఆయనకి ఎందుకంత కోపం వచ్చింది. వ్యవస్థలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే, వాళ్ళ స్నానాలు వాళ్ళు చేసుకుంటే ఈయనకి ఎందుకంటే కోపం, కళ్ళు మూసుకుని పక్క నుంచి వెళ్ళిపోవచ్చుగా. తీర్థ మర్యాదలు అని కొన్ని ఉంటాయి. నదిలో తీర్థంలో స్నానానికి వెళ్ళినప్పుడు పూర్తిగా నగ్నంగా స్నానం చేయకూడదు, అంగవస్త్రమైనా ధరించి స్నానం చేయాలి. తీర్థ మర్యాద కనుక లోపించి ఇటువంటి అపచారం జరిగితే తీర్థాన్ని ఆశ్రయించుకున్నటువంటి దేవతలు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆ తీర్థానికి ఆ ఫలం, ఆ శక్తి పోతుంది. కాబట్టి తీర్థాల యొక్క పవిత్రతను కాపాడేయాలి అంటే పెద్దలు కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా నారదుడు వాళ్ళని మధ్య వృక్షాలు అయిపోండి అని చెప్పించి కరుణతోటి గోకులంలో పుట్టండి, శ్రీకృష్ణుడు ఇంట్లో పుట్టండి, శ్రీకృష్ణుడు ద్వారా మీకు మోక్షం వస్తుంది పోండి అని చెప్పించేసి వెళ్ళిపోయాడు. ఎంత కరుణామయుడు చూడండి. వాళ్ళని బాగు చేయడానికి చేసాడు తప్పనేది.
సర్వోద్ధార ప్రయత్నాత్మ కృష్ణ ప్రాదుర్బభూవ. సమస్తమైనటువంటి విధాల ద్వారా ప్రయత్నం చేస్తాట భగవంతుడు మనల్ని విడిపించడానికి, మనకి మోక్షం కలిగజేయడానికి. నాకు మోక్షం వద్దు, నాకు సినిమాయే కావాలి, నాకు టీవీ సీరియలే కావాలంటే వాడిని ఎవడేం చేయగలడు? సమస్తమైనటువంటి విధాలని పట్టుకుని వీడికి మోక్షం ఎలా ఇవ్వాలబ్బా, ఎలా ఇవ్వాలబ్బా, ఎంత తొందరగా ఇవ్వాలబ్బా అని భగవంతుడు కోరిక పడుతూ ఉంటాడట. అటువంటి పరమాత్మ కృష్ణుడిగా పుట్టాడు. ఇప్పుడు ఎటువంటి చోట పుట్టారు వాళ్ళు? సాక్షాత్తు నందుడి ఇంట్లో పుట్టారు. అది వాళ్ళ యొక్క అదృష్టం అంతే. జడత్వంతో నిండిపోయి వృక్షాల్లో ఉన్నారు. ఎంత కాలం ఉన్నారో తెలియదు, ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నారో అందులో తెలియదు. చివరికి కృష్ణుడు పుట్టాక వాళ్ళకి బాగు చేయడం కోసం కృష్ణుడు వచ్చిన తర్వాత వాళ్ళ జన్మ సార్థకమైంది. అంతర్హతస్థావరతాం స్యాతాం నైవం యథా పునః స్మృతి స్యాత్ మత్ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్. నారదుడు వాళ్ళకి ఇంకో వరం ఇచ్చాడు. శాపం పెడుతూనే, మీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది, మీరు మందులైనా వృక్షాలైనా కూడా పూర్వజన్మలో మీరు ఏం చేశారో, ఏం తప్పు చేశారో మీకు గుర్తుంటుంది అని చెప్పి ఒక వరం ఇచ్చాడు. వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్యశరచ్చతే. బృందావనంలో, గోకులంలో ఒక చెట్టుగా, ఒక మట్టి రేణువులా, ఒక కణంలా, ఒక పువ్వుగా, ఒక తృణంలా పుడితే చాలు అని చెప్పి దేవతలందరూ ప్రార్థిస్తారు. వాళ్ళకి కుదరదు, అందరికీ రాదు అదృష్టం. అటువంటిది దోషం చేసి అపచారం చేసినటువంటి వీళ్ళిద్దరికీ కూడా నారదుడు తన యొక్క గౌరవంతో, తన యొక్క ప్రసాదంతో, అనుగ్రహంతో వాళ్ళకి కలిగించాడు. ఇంకొకటి చూడండి, భగవంతుడు కరుణించాలంటే వాళ్ళ సంపదలన్నీ తీసేస్తాడు. ముందు సంపదలన్నీ పోయిన తర్వాత ఆయన కరుణిస్తాడు. దరిద్రత వస్తే తప్ప తపస్సు మీదకి వెళ్ళదు దృష్టి. అందుకే భీష్మ భారతంలో అంటారు వ్యాసులు వారు, ఎప్పుడు అంత కోపంగా మాట్లాడిన ఆయన, ధనవంతుడై ఉండి దానం చేయని వాడిని, దరిద్రుడై ఉండి తపస్సు చేయని వాడిని, వీళ్ళిద్దరినీ పట్టుకుని పెద్ద పెద్ద రాళ్లతో కట్టేసి నీళ్ళలో దింపేయండి అన్నాడు. అంత కఠినంగా ఆయన ఎప్పుడు మాట్లాడరు. ఎంత కోపం వచ్చిందో చూడండి ఆయన. కాబట్టి ధనవంతుడై ఉండి విర్రవీగుతూ సరియంగా ధనాన్ని వినియోగించుకోకపోతే ఈ కుబేర తనయులు, నల్లగ్రీవులు, మణికూబరులు వీళ్ళిద్దరిలాగే మనం కూడా అనేకమైనటువంటి బాధలు పడాల్సి ఉంటుంది. సరే అంటే డబ్బు ఉండడం నేరం కాదండి, ధనం ఉండడం తప్పేమీ కాదు, డబ్బు ఉండొచ్చు. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని, దాని విలువ ఎంతవరకు తెలుసుకుని దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు ధన్యుడు, లేనివాడు దరిద్రాన్ని అనుభవిస్తాడు చివరికి. సరే ఇంకో కథ ఏమిటంటే, దీనికి అనుగుణంగా వీళ్ళిద్దరిని శపించేశాక నారదుడు చాలా బాధపడిపోయాట. అయ్యో అనవసరంగా శపించాను వీళ్ళని. చాలా విచారంగా ఉంటే బ్రహ్మదేవుడు కనపడి, నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళు, అక్కడ నరనారాయణులు ఉంటారు, వాళ్ళ దర్శనం చేసుకో, వాళ్ళకి క్షమాపణ చెప్పి ఇలా అనవసరంగా శపించేశానయ్యా, మీరే వాళ్ళని అనుగ్రహించండి అని అడుగు అని చెప్పాడు. అప్పుడు అది విని కృష్ణుడు నందగోపురంలో వీళ్ళ కోసం నందుడి ఇంట్లో పుట్టి తల్లి చేత తాడి చేత కట్టించుకున్నాడు అని ఒక కథ. ఎందుకంటే స్వామి ఎప్పుడు కూడా భక్తపక్షపాతే. నారదుడు పరమభక్తుడు, నారదుడి మాట నెగ్గాలి. నారదుడి మాట నెగ్గాలి అంటే తను తాళతో కట్టుబడాలి, రోలుని ఈడ్చుకుంటూ రావాలి. సత్యం విధాతుం నిజ భృత్యుభాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మని. ఈ స్తంభంలో ఉన్నాడయ్యా అని ప్రహ్లాదుడు చెప్తే ప్రహ్లాదుడి మాట నిజం చేయడం కోసం స్వామి నరసింహావతారంలో ఆ స్తంభంలోకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో అలాగే దేవర్షీ మమ ప్రియతమ, నారదుడు నాకు చాలా ప్రియమైన వాడు. ఋషే భాగవత ముఖ్యస్య సత్యం కర్తుం మహావచ. ఆ నారదుడి యొక్క వచనం సత్యం చేయడం కోసం ఏం చేశాడు? జగామశనకై తత్ర యత్ర ఆస్తాం యమలార్జునౌ. యమలార్జునులు రెండు జంట అయినటువంటి అర్జున వృక్షాలు రెండు ఎక్కడైతే ఉన్నాయో వాటి వైపు నెమ్మదిగా పాకుతూ ఆ రోలిని లాక్కొస్తూ వస్తున్నాడు. అద్భుతమైన దృశ్యం మనసులో ఒకసారి ఊహించుకోండి. ఉలూఖలం, ఖలం అంటే వంకర టెంకరగా ఉండేది, నీచమైనది. అది తిర్యగ్గతం, పక్కకి ఎక్కి ఒరిగిపోతుందట. అయినా సరే బలంగా దాన్ని ఈడ్చుకుంటూ తన మొలకెట్టినటువంటి అంత చిన్న పిల్లాడు అంత పెద్ద రోలుని లాక్కుంటూ వస్తున్నాడు. అదండి దృశ్యం. అది ఇప్పుడు తిన్నగా వస్తుంది. ఎందుకు? కృష్ణ గుణ బంధితమైంది. ఇప్పుడు ఇదివరకు వంకర టెంకరగా ఉండేటువంటి రోలు ఇప్పుడు తిన్నగా ఆయన ఎటు రాకుంటే అటు వస్తుంది. వచ్చేటప్పటికి బాలేన నిష్కర్షయతాన్వగులూఖలం తత్ దామోదరేణ తరసోత్కలితాం ప్రబంధో.
వాళ్ళిద్దరికీ పూర్వజన్మ స్మృతి వచ్చింది. యమలార్జునుడిద్దరికి ఇద్దరు చేతులెత్తి నమస్కారం పెడుతున్నారు. స్నేహితులందరూ ఆనందంగా చూస్తున్నాడు. మన కృష్ణుడు చూసావా, తల్లి కట్టినటువంటి రోడ్డు నుంచి విడిపించుకోవడానికి భలే ప్లాన్ వేశాడు. ఎలా లాక్కొస్తున్నాడు చూడు. ఆ చెట్ల మధ్య నుంచి పెట్టి లాగేస్తే తాడు తెగిపోతుంది, కృష్ణుడు మన దగ్గరికి వచ్చేసి చక్కగా ఆడుకోవచ్చు అని చెప్పి వాళ్ళందరూ చూస్తున్నారు. కృష్ణుడు అలా దాన్ని నెమ్మదిగా ఈడ్చుకుంటూ వస్తున్నాడు. ఇత్యంతరేణార్జునయోహో కృష్ణస్తు యమయోహో యయౌ. వాటి రెండింటి మధ్య నుంచి ఆ రోలుని లాక్కుంటూ చెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది రోలు. బలవంతంగా లాగుతున్నాడు కృష్ణుడు. తాడు తెగటం లేదు, రోలు యువతలకి రావటం లేదు. నిష్పేతతు పరమ విక్రమితాతి వేపస్కంధ ప్రవాళ విటపౌ కృతచండ శబ్దౌ. చాలా పెద్ద చప్పుడు వచ్చి రెండు చెట్లు అటు ఇటు పడిపోయాయి. ఆ చప్పుడు ఎవరికి వినపడలా. అదే ఆశ్చర్యం. అందులోంచి ఇద్దరు దివ్య పురుషులు వచ్చాయి. పక్షులన్నీ ఎగిరిపోయాయి. పెద్ద రణగొణ ధ్వనిగా ఉంది కిందంతా. స్నేహితులందరూ ఆ చప్పుడు వినలేక చెవులు మూసుకుందాం అనుకున్నారు. చప్పుడేం రాలా. అందులోంచి ఇద్దరు దివ్య పురుషులు వచ్చి నమస్కారం చేసి కృష్ణం ప్రణమ్య శిరసాకృతం లోకనాథం బద్ధాంజలి విరజసా విదమూచుతూచతుస్మ. కృష్ణుడికి నమస్కారం చేసి వాళ్ళిద్దరు కృష్ణుని స్తోత్రం చేయడం మొదలెట్టారు. కృష్ణ కృష్ణ మహాయోగిన్ త్వమాద్య పురుష పరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపంతే బ్రాహ్మణా విదుః. రజోగుణం పోయింది, ధనమదం పోయింది. కృష్ణనామం ఒకటే చాలనుకున్నారు. కృష్ణ కృష్ణ మహాయోగిన్, ఓ కృష్ణ కృష్ణ అని చెప్పి అరుస్తున్నారు వాళ్ళు. కృషితం నాశయతి ఇది కృష్ణ. కృషితం అంటే నిజాపదం నాశయతి ఇది కృష్ణ. మన యొక్క ఆపదల్ని నాశనం చేసేవాడు కృష్ణుడు. వారికి వచ్చినటువంటి ఆపదలను నాశనం చేశాడు. కాబట్టి ఇప్పుడు నిజంగా కృష్ణుడు సార్థకనామధేయుడు అయ్యాడు మళ్ళీ. తస్మిన్ తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే ఆత్మద్యోత గుణచ్ఛన్నః మహిమ్నే బ్రహ్మణే నమః. నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ వాసుదేవాయ కౌంతేయ యదూనాం పతయే నమః. కృష్ణుడు వాళ్ళు ఇలా అనగానే ఒక్క నవ్వు నవ్వాడు. ఎందుకు నవ్వాడు అని చాలామందికి ఆశ్చర్యం వచ్చేస్తుంది. వాళ్ళిద్దరూ చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నారు. కృష్ణుడితో ఇవన్నీ చెప్పి మనందరికీ ఉపయోగకరమైన మాట కూడా చెప్పారు వాళ్ళు. పాడి గుణాను కథనే, నాలుక ఎప్పుడు నీ కీర్తన చేయాలయ్యా. శ్రవణౌ కథాయా హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ ప్రణామే దృష్టి సతాం దర్శనేస్తు భవత్తనూనాం. ఈ శ్లోకాన్ని తెలుగులోకి అనువదిస్తే ఎంత అందంగా ఉంటుందండి. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు హస్తంబు వాక్యంబులు నీ పేరం పనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులు నీ పాదాంబుల పొంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ. ఈ పద్యం చాలామందికి తెలియదు ఎవరు చెప్పిన పద్యమో. ఇది యమలార్జునుడు చెప్పినటువంటి పద్యం. నలకూబర మణిగ్రీవులు ఇద్దరు కలిసి చెప్పినటువంటి పద్యం. విరూకల బంధనం అయిన తర్వాత వాడు ప్రత్యక్షమై కృష్ణుడికి కనపడి కృష్ణుడితో మాట్లాడేటువంటి మాటలో చెప్పినటువంటి పద్యం. సరే, ఒకటి వేళతో ఆ రెండు చెట్లు పెకలింపబడ్డాయి. పరమిమాముపదేశం మాత్రియత్వం. కృష్ణుడు వాళ్ళకి ఉపదేశం చేయడం మొదలెట్టాడు. నాయన, ధనం ఉంది కదా అని అహంకారాన్ని పొందకూడదయా. పెద్దల పట్ల గౌరవంతో మెలగాలి, తీర్థాలని గౌరవించాలి. అది మీరు చేయలేదు కాబట్టి మీకు శిక్ష పడింది. ఇప్పుడైనా పర్వాలేదు, భగవన్ నామస్మరణ చేసుకుంటూ జీవితాలు హాయిగా సాగించండి, వెళ్ళండి అన్నాడు. కృష్ణుడు ఈ మాటలు నవ్వుతూ చెప్పాట. ఎందుకు నవ్వాల్సి వచ్చిందండి అని చెప్పి పెద్ద దాని మీద ఒక డిస్కషన్ చేశారు. కృష్ణుడు ఎందుకు నవ్వాల్సి వచ్చింది, ఎందుకు నవ్వాట? మీరిద్దరికీ ముక్తి వచ్చేసింది, విడిపోయారు. నన్ను ముక్తివని ప్రార్థిస్తున్నాడు. నేనేమో తాళతో కట్టబడి రోడ్డు కట్టబడి ఉన్నాను, నాకు ముక్తి లేదు. ముక్తి లేనివాడిని ముక్తివ్వు అని మీరు నన్ను ప్రార్థించడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా. ముక్తి లేని నాకు ముక్తి వచ్చేసింది మీకు అప్పుడే అని చెప్పి వాళ్ళని చూసి కృష్ణుడు నవ్వాడు అని చెప్పి ఈ పెద్దలు చెప్తారు. వాళ్ళిద్దరూ అదృష్టం అయిపోయిన తర్వాత ఈ గొప్ప వాళ్ళు అందరూ చూశారు.
ఆ కిటికీలోంచి సందులోంచి అందరిలోంచి గోపీజనం అందరూ చూశారు, పిల్లలందరూ చూశారు. వాళ్ళిద్దరూ మాయమైపోగానే పెద్ద చప్పుడు వచ్చింది. అప్పుడు ప్రకృతి కూడా భగవత్ శాసనానికి లొంగి వర్తిస్తుంది. చెట్లు పడిపోగానే రాలేదు చప్పుడు. వాళ్ళిద్దరూ ప్రత్యక్షమై కృష్ణుడితో అరగంట సేపు డిస్కషన్లు చేసి కృష్ణుడు వాళ్ళకి ఉపదేశం చేసి వాళ్ళిద్దరూ మాయమైపోయిన తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. అది అంతా అనేక యోజనాల దూరం వినపడింది. అందరూ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారు. సరే, గాలి వేయలేదు, కుంభవృష్టి పడలేదు, పిడుగులు పడలేదు, ఇంత పెద్ద చెట్లు రెండు ఎలా కూలిపోయాయి అనుకున్నారు. కృష్ణుడు కనపడటంలా, ఎక్కడో చెట్ల సందులో కొమ్మల మధ్యలో ఆకుల మధ్యలో ఎక్కడో ఇరుక్కుపోయాడు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు. పిల్లలందరూ చెప్పారు, అదిగో కింద నుంచి కదులుతుంది, అక్కడే ఉన్నాడు, మనవాడు తీసుకోండి. పెద్దలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. యశోదమ్మ కళ్ళనీళ్ళు కార్చుకుంటూ వచ్చింది. ఎంత పని చేస్తారో నాన్న, ఎంత పని చేసి ఎంత పాపాత్రురాలని నేను అనుకుంది. వెతికితే దొరికాడు కృష్ణుడు. ఆకులన్నీ దూరంగా తీసి కృష్ణుని ఎత్తుకున్నాను. కృష్ణుడు అప్పుడు నటించాడు, అసలు నటన అప్పుడు చూపించాడు. బేరమని ఏడవడం మొదలెట్టాడు. ఏదో పిచ్చెక్కిన వాళ్ళ అటు ఇటు పరిగెత్తడం మొదలెట్టాడు. అమ్మ అని అమ్మని పట్టేసుకున్నాడు. నాన్న అని అందరిని పట్టేసుకున్నాడు. నాకు భయం వేస్తుంది అన్నాడు. అసలు నటన అంతా అప్పుడు చూపించాడు భగవాన్. పెద్దలందరూ భయపడిపోయి అందరిని అడిగారు, ఏమిట్రా అసలు ఏమైందిరా ఇక్కడని. ఏం లేదు, రోడ్డుని కట్టుకుని లాక్కొచ్చాడు, ఆ చెట్ల దగ్గర అడ్డం వచ్చింది, గట్టిగా లాగాడు, చెట్లు రెండు విరిగిపోయి ఇద్దరు దివ్య పురుషులు వచ్చారు, కృష్ణుడితో ఏవో మాట్లాడారు చాలాసేపు, వాళ్ళు వెళ్ళిపోయారు అన్నారు. పిల్లల్ని అడిగితే ఇలాగే చెప్తారు, తలా తోకాలని విషయాలు. ఇవెవడు నమ్మమన్నాడండి అన్నారు పెద్దవాళ్ళందరూ. చాలా జ్ఞానవంతులు పెద్దవాళ్ళు. వీళ్ళందరూ వెరివేధులు పిల్లలు అనుకున్న వాళ్ళందరూ కూడా వీళ్ళని ఎవరు అసలు వీళ్ళని ఎవరు అడిగారండి, ఇలాగే మాట్లాడతారు వీళ్ళు తలా తోక లేకుండా అనుకున్నారు పెద్దవాళ్ళందరూ. అనుకుని తల్లి వెంటనే దిష్టి తీసేసింది కృష్ణుడికి. అందరూ కలిసి కృష్ణుని ముద్దెట్టుకోవడం మొదలెట్టారు, దగ్గరికి తీసుకోవడం మొదలెట్టారు. సరే, ఇంత జరిగాక అద్భుతమైనటువంటి వాత్సల్య లీల ఒకటి ప్రదర్శించిన తర్వాత కృష్ణుని మనం చేతులార దామోదరా అని పిలుచుకోవడానికి అవకాశం కల్పించాడు భగవంతుడు మనకు. ఈ అందమైనటువంటి రసలీలలో తన్మయత్వం చెంది ఆలోచించిన కొద్దీ ఆనందం కలుగుతుంది. ఒక్కసారి పోతన భాగవతం అయినా సరే, వ్యాస భాగవతం అయినా సరే ఒకసారి చదవండి. ఈ లీలను మళ్ళీ ఒక్కసారి చూడండి. ఎంత అందంగా పోతన గారు చెప్పారో, ఎంత అందంగా వ్యాసుల వారు సుఖమహర్షి చెప్పారో మనకు తెలుస్తుంది. ఇటువంటి అనేక లీలల్లో ఒక్క లీల మనం ఇవాళ మాట్లాడుకున్నది. ఎంతసేపు మాట్లాడుకున్నామో నాకు తెలియదు, చాలాసేపు మాట్లాడుకున్నామో అనిపిస్తాం చాలామంది మొహాలు చూస్తుంటే. బహుశా చాలాసేపు మాట్లాడుకుని ఉంటాం. ఒక్క లీల మాట్లాడుకున్నాం. ఎన్ని లీలలు, ఎన్ని వందల లీలలు చేశాడు స్వామి, మన కోసం చేశాడు. కాబట్టి మనం ధరించే స్వామి యొక్క లీలల్ని మనం తలుచుకోవాలి, భాగవతం చదవాలి, కృష్ణ లీలలు చదువుకోవాలి, మన జీవితాలు సార్థక్యం చేసుకోవాలి. చిన్నపిల్లలు మీరందరూ ఇంకా ఎంతో జీవితం చూడవలసి ఉంది. రోజులో ఒక్కసారి కృష్ణ నేను నీ వాణ్ణి, రామా నేను నీ వాణ్ణి అని ఒక్కసారి అనుకుంటే ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మన వెనకాల ఉంటాడు. ఒక చిన్న కథ చెప్తాను ముగించే ముందు, ఆలస్యమైన మరేమనుకోవద్దు. ఒక ఆయన తల్లి ఇలాగే చెప్పింది, నువ్వు భగవంతుడిని నమ్ముకో, భగవంతుడు ఎప్పుడు నీ పక్క నుండి కాపాడుతాడు అని. సరే అలాగే నమ్ముకున్నాడు. జీవితం అంతా గడిచిపోయింది. 90 ఏళ్ళు వచ్చాయి. అలా నడుస్తున్నాడు సముద్రం ఒడ్డున. వెనక్కి తిరిగి చూస్తున్నాడు. తన అడుగులన్నీ కనపడుతున్నాయి, అడుగులన్నీ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ తేరిపారు చూశాడు. 4-5 అడుగులు కనపడ్డాయి. తను నడుస్తున్నదేమో ఒకడే, 2 పాదాల గుర్తులే కనపడాలి, 4-5 పాదాల గుర్తులున్నాయి. ఆశ్చర్యపోయాడు. భగవంతుడు నాతో నడుస్తాడని చెప్పింది అమ్మ, నిజమేనమాట అనుకున్నాడు. తేరిపారు చూశాడు. అక్కడక్కడ 2 అడుగులే ఉన్నాయి, అక్కడక్కడ 4 అడుగులు ఉన్నాయి. ఈ 2 అడుగులు ఎక్కడెక్కడ ఉన్నాయని చూశాడు. తన జీవితంలో చాలా కష్టం వచ్చినప్పుడు అప్పుడు 2 అడుగులే ఉన్నాయి. తన జీవితం సుఖంగా జరిగిపోతున్నప్పుడు అంతా 4 అడుగులు ఉన్నాయి. కోపం వచ్చింది. భగవంతుడా అని పిలిచాడు. వచ్చాడు. నాకు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనమాట. అప్పుడు 2 పాదాల గుర్తులే ఉన్నాయి, నీ పాదాల గుర్తులు లేవప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నాడు. వెర్రివాడా, ఆ 2 పాదాలు నీవి కాదు నావి, నేను నిన్ను ఎత్తుకుని మోసాను రా ఆ టైంలో అన్నాడు. అందుకని 2 పాదాల గుర్తులే ఉన్నాయి, 4 పాదాల గుర్తులు ఉన్నాయి. అది మనకు కావలసినటువంటి విశ్వాసం. అది మన తల్లిదండ్రుల మీద, మన పెద్దల మీద, గురువుల మీద మనకు ఉండవలసినటువంటి విశ్వాసం, అటువంటి విశ్వాసం. అలా ఉన్ననాడు భగవంతుడు నిజంగా మన వెనకాలే ఉంటాడు, మనకి కాపాడుతాడు. ఇది గుర్తుపెట్టుకుంటే మన జీవితం సార్థక్యం అవుతుంది. ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక చిన్న లీలని మరొకసారి మననం చేసుకున్నటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ చేతులెత్తి నమస్కారం.